గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు అరుణ. వెల్కమ్ టు జియో రియాలిటీస్ ధోలేరా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అండి. ఈ రోజున మనము ధోలేరా అనేది ఆల్ ఓవర్ ఇండియాలో కానీ, అసలు ప్రపంచంలో కానీ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఎందుకయింది అనేది చూద్దాం. అసలు ఇప్పుడు ఈ రోజున ఎక్కడ విన్నా కూడా ధోలేరా ఒక స్మార్ట్ సిటీ అవ్వబోతోంది. ధోలేరా చాలా అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. సో, ఇలా చాలా వింటున్నాం మనం. సో, వీటన్నిటి వెనకాల అసలు ఈ ఐడియా ఎందుకొచ్చింది? ఈ ఐడియాని ఒక్కొక్కటిగా డెవలప్ చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్తున్నారు? ఇవన్నీ మనం వన్ బై వన్ చూద్దాం. సో, దానికోసం నేనొక ప్రెజెంటేషన్ షేర్ చేసుకుంటాను. సో, ఈ ధోలేరా అనేది మోదీ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. ఆయన స్వప్నం ఇది. ఆయన ఒక ఇండియాలోనే ఒక అత్యద్భుతమైన ఒక వండర్‌ఫుల్ సిటీ, స్మార్ట్ సిటీ, మెగా సిటీని డెవలప్ చేయాలని ఆయన సంకల్పించారు. సో, ఆ సంకల్పానికి అనుగుణంగా ఒక ప్లాన్ పెట్టుకొని దాని ప్రకారం ఆ డ్రీమ్ ఏదైతే ఉందో ఆయన దాన్ని రియాలిటీలోకి కన్వర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో, మనము ఈ ప్రెజెంటేషన్ మొత్తంలో అసలు ధోలేరా ఏంటి? ధోలేరా అని ఎస్ఐఆర్ అంటున్నారు. అది ఎందుకంటున్నారు? దాన్ని ఎస్ఐఆర్ చేయడానికి ఏమేం చేస్తున్నారు? అసలు ధోలేరాలో ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్‌గా మనం మాట్లాడుకుంటున్నాము? ఇవన్నీ ఒక్కొక్కటి చూద్దాం. సో, వీటన్నిటికన్నా ముందర మనం మోదీ గారి గురించి కనుక ఆలోచిస్తే ఆయనని మనం 10 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఈ 10 సంవత్సరాల్లో మోదీ గారి గురించి మనకొకటి అర్థమైంది. ఏంటంటే ఆయన ఏదైనా చెప్పదలుచుకుంటే దాన్ని ఒక చిన్న హింట్‌గా ఇస్తారు మనకి. ఒక చిన్న సూచన చేస్తారు. సో, ఆ సూచన ద్వారా ఆయన ఏం చెప్తున్నారంటే మనకి ధోలేరాని ఆయన ఎస్ఐఆర్‌గా డిక్లేర్ చేశారు. డెవలప్ చేస్తున్నారు. సో, ఎస్ఐఆర్ అంటే ఏంటి? స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్. సో, ధోలేరా ఎస్ఐఆర్. ధోలేరా అనే ఈ పర్టిక్యులర్ సిటీని ఒక స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్‌గా నేను తయారు చేస్తున్నాను. పూర్తిగా అహర్నిశలు కృషి చేసి దాన్ని ఒక స్మార్ట్ సిటీగా, స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్‌గా నేను డెవలప్ చేస్తాను. మీరు ఇన్వెస్ట్‌మెంట్‌కి దీన్ని కన్సిడర్ చేయండి అని మనకి చెప్తున్నారు. సూచనప్రాయంగా చెప్తున్నారు. సో, మనము ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తాం. రకరకాలుగా మనందరికీ ఇన్వెస్ట్‌మెంట్ కొత్తేమి కాదు. కొంతమంది భూమి మీద ఇన్వెస్ట్ చేస్తారు. కొంతమంది బంగారం మీద చేస్తారు. ఇంకొంతమంది వెండి మీద చేస్తారు. కొంతమంది ఇంకొక దేని మీదైనా చేయొచ్చు. సో, దేని మీద చేసినా మీరెక్కడి వారైనా కూడా నేను హైదరాబాద్‌లో ఉంటాను. సో, అలా రకరకాల ప్లేసెస్ నుంచి ఎవరు ఎక్కడున్నా, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఒక్క ఇన్వెస్ట్‌మెంట్ మాత్రం ధోలేరాలో పెట్టుకోండి అని ఆయనకని సూచిస్తున్నారు. సో, ఆయన ఎందుకు సూచిస్తున్నారు? దానివల్ల మనకు కలిగే లాభం ఏంటి అనేది చూద్దాం. సో, దీంట్లో ముందుకు వెళ్ళే ముందు ఒక వీడియో చూద్దాం. సో, ఈ వీడియో ఏంటంటే, ఈ వీడియో తయారైనది ఐఏఎస్‌కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి ప్రిపరేషన్ మెటీరియల్‌గా ఈ వీడియో చేశారు. సో, ఇది ఒక మార్కెటింగ్ కంపెనీ తయారు చేసిన వీడియో కాదు. సో, ఈ వీడియోలో మనము అసలు ధోలేరా ఐడియా ఎక్కడి నుంచొచ్చింది? ధోలేరాని ఎలా చేస్తున్నారు? ఎలా చేయబోతున్నారు? అనేది డీటెయిల్‌గా చూస్తాం. ఆ వీడియో చూసిన తర్వాత అప్పుడు ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళి అసలు ఈ వీడియోని బేసిస్ చేసుకొని ఒక్కొక్కటి ధోలేరాలో ఏం జరుగుతుందో డిస్కస్ చేద్దాం. स्टडी IQ IAS अब तैयारी हुई अफोर्डेबल। धोलेरा द फ्यूचर स्मार्ट सिटी। वेलकम टू स्टडी IQ। मेरा नाम है आदेश सिंह। दोस्तों 40 साल पहले 50,000 लोगों के घर चाइना के शेंज़ेन शहर के बारे में शायद ही कोई जानता होगा, लेकिन आज वही शहर एक मेगा मेट्रोपोलिस में विकसित हो गया है। शेंज़ेन दुनिया के सबसे अधिक आबादी वाले देश में चौथा सबसे बड़ा शहर है और दुनिया की सबसे बड़ी अर्थव्यवस्था वाले शीर्ष 10 शहरों में से एक है। दुनिया के सबसे युवा शहरों में से एक शेंज़ेन आज इनोवेशन, टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस, स्टार्टअप्स और बायोटेक का हब बन गया है। हार्डवेयर के सेक्टर में सिलिकॉन वैली के नाम से दुनिया भर में प्रसिद्ध शेंज़ेन का उदय किसी चमत्कार से कम नहीं है। 4 दशकों में शेंज़ेन ने फर्श से अर्श तक का सफर बहुत तेजी से पूरा किया है। लेकिन अगर हम ये कहें कि भारत में भी एक ऐसा शहर विकसित होने वाला है, तो शायद आपका भी इस बात पर विश्वास करना मुश्किल हो। लेकिन शेंज़ेन मॉडल को रेप्लिकेट करने का पीएम मोदी का ऐसा ही एक ड्रीम प्रोजेक्ट है और उनकी नजरों में न तो दिल्ली, न बेंगलोर, न मुंबई और न ही सूरत का नाम है, बल्कि इंडिया का शेंज़ेन बनेगा अहमदाबाद का एक छोटा सा टाउन धोलेरा। जी हां दोस्तों, अहमदाबाद से 40 किलोमीटर दूर धोलेरा स्पेशल इन्वेस्टमेंट रीजन यानी धोलेरा को स्मार्ट सिटी के रूप में विकसित किया जा रहा है। धोलेरा स्मार्ट सिटी गुजरात के लेटेस्ट प्रोजेक्ट्स में से एक है, जो भारत के सभी स्मार्ट शहरों के लिए एक एग्जाम्पल का काम करेगा। ये इंडिया का मैन्युफैक्चरिंग हब और एशिया का सबसे बड़ा ग्रीन फील्ड प्रोजेक्ट होने वाला है। जिस तरह शेंज़ेन पर्ल रिवर के किनारे पर स्थित है,
उसी तरह धोलेरा भी गल्फ ऑफ खंबाट पर स्थित एक एंशिएंट पोर्ट सिटी है। धोलेरा और शेंजेन में एक और कॉमन बात है और वो है इनकी हम्बल बिगिनिंग। इतिहास में देखें तो 1979 तक शेंजेन एक मामूली सा गांव हुआ करता था, लेकिन चीन के कोस्ट लाइन पर बसा ये शहर आज ट्रेड के नजरिए से बहुत महत्वपूर्ण है। वैसे ही धोलेरा के आसपास भी मामूली गांव हैं जो मछली पकड़ने का काम करते हैं। सोचिए अगर शेंजेन जैसा शहर भारत में भी बन गया तो अंतर्राष्ट्रीय स्तर पर भारत का स्थान कहां होगा। शेंजेन को धोलेरा में रेप्लिकेट करने का यह प्रोजेक्ट अपने आप में एक सपने जैसा है और इस सपने को पूरा करने की दिशा में कदम बढ़ाए जा रहे हैं। तो दोस्तों, आज की इस वीडियो में हम धोलेरा सिटी के बारे में बात करेंगे और जानेंगे कि धोलेरा स्मार्ट सिटी क्या है, यहां कौन कौन सी सुविधाएं हैं और इसे कैसे विकसित किया जा रहा है। तो चलिए शुरू करते हैं। व्हाट इज धोलेरा स्मार्ट सिटी? दोस्तों, धोलेरा स्मार्ट सिटी प्रोजेक्ट को 2007 में गुजरात वाइब्रेंट समिट में पेश किया गया था। 2011 में इसे ऑफिशियली लॉन्च किया गया और 2016 में इस पर काम शुरू हो गया। धोलेरा सिंगापुर से 1.5 गुना बड़ा है। जहां सिंगापुर 721 स्क्वायर किलोमीटर्स में फैला हुआ है, वहीं धोलेरा 920 स्क्वायर किलोमीटर्स तक फैला हुआ है। धोलेरा को अनकॉम्प्रोमाइज्ड इंफ्रास्ट्रक्चर और स्टेट ऑफ द आर्ट टेक्नोलॉजी के मेगा सिटी के रूप में विकसित किया जा रहा है, ताकि बड़ी बड़ी ग्लोबल कंपनीज धोलेरा में इन्वेस्ट करें और उन्हें हर तरह की सुविधा दे सकें। इसके लिए इस शहर को 3 स्टेप में डेवलप किया जा रहा है। इसमें सबसे पहला स्टेप है सिटी प्लानिंग। धोलेरा स्मार्ट सिटी भारत सरकार के दिल्ली मुंबई इंडस्ट्रियल कॉरिडोर DMIC प्रोजेक्ट के पहले चरण में विकसित किए जा रहे 8 इंडस्ट्रियल स्मार्ट शहरों में से सबसे बड़ा है। ये एक ग्रीन फील्ड स्मार्ट सिटी है। अब आप सोच रहे होंगे ये ग्रीन फील्ड सिटी क्या होती है? ग्रीन फील्ड यानी एक ऐसी साइट जहां पहले कोई भी कंस्ट्रक्शन न हुआ हो। यहां पर बिल्कुल नए सिरे से सिटी को डेवलप किया जाएगा। वहीं ब्राउन फील्ड सिटी प्रोजेक्ट वो होता है जहां पहले से कंस्ट्रक्शन हो रखा हो और उसे अपग्रेड और मॉडिफाई किए जाने का प्लान हो। बता दें कि DMIC भारत का सबसे बड़ा प्रोजेक्ट है और ये $90 बिलियन की लागत से बन रहा है। इस कॉरिडोर के जरिए नॉर्दर्न इंडिया को वेस्टर्न इंडिया से कनेक्ट किया जाएगा। इस सिटी को डेवलप करने का दूसरा स्टेप है इसे मैन्युफैक्चरिंग हब और फाइनेंशियल पावर हाउस बनाना। इस कॉन्टेक्स्ट में यूनियन मिनिस्टर ऑफ कॉमर्स पीयूष गोयल ने यहां तक कहा है कि धोलेरा विल बिकम वर्ल्ड्स बिगेस्ट एंड बेस्ट मैन्युफैक्चरिंग हब जोन। ऐसा उन्होंने इसलिए कहा क्योंकि ईज ऑफ डूइंग बिजनेस पॉलिसी के तहत धोलेरा में इंडस्ट्री को सेटअप करना इंडिया में किसी भी दूसरे शहर के मुकाबले आसान होने वाला है। इसके अलावा धोलेरा का अपना स्पेशल एडमिनिस्ट्रेटिव और बिजनेस टावर होगा, जिसका नाम ABCD होगा, यानी एडमिनिस्ट्रेटिव एंड बिजनेस सेंटर फॉर धोलेरा। ये एक ऐसी बिल्डिंग होगी जिससे पूरे शहर को कंट्रोल किया जाएगा। इसी बिल्डिंग से सभी बिजनेस एक्टिविटीज को अप्रूवल मिलेगा। इसके अलावा पूरे शहर को ICT एंड SCADA जैसे सेंसर और अलार्म से कनेक्ट किया जाएगा। कहीं आग लग जाती है, कहीं भूकंप आता है या कहीं किसी भी प्रकार की दुर्घटना होती है तो इंफॉर्मेशन तुरंत ABCD में पहुंच जाएगी। धोलेरा स्मार्ट सिटी से गुजरात सरकार 2 से 3 सालों के भीतर 30,000 तक जॉब्स क्रिएट करने की प्लानिंग कर रही है। सिटी के ज्यादातर इंफ्रास्ट्रक्चर्स प्लग एंड प्ले कॉन्सेप्ट पर बेस्ड होने वाले हैं, यानी इंडिया के बाकी शहरों में अगर किसी कंपनी को कुछ मैन्युफैक्चरिंग करनी है तो सबसे पहले वो लैंड खरीदेगी, फिर उस लैंड को रिसोर्सेज के हिसाब से डेवलप करेगी और आखिर में जब सब कुछ सेटअप हो जाएगा तब जाकर मैन्युफैक्चरिंग स्टार्ट हो सकेगी, जो कि एक बहुत ही लंबा प्रोसेस है। लेकिन धोलेरा में ऐसा नहीं होने वाला। वहां सब कुछ पहले से ही तैयार मिलेगा, यानी सब कुछ पहले ही रेडी है। बस आपको एरिया परचेस करना है और प्रोडक्शन शुरू। यही है धोलेरा का प्लग एंड प्ले बिजनेस मॉडल। ये इन्वेस्टर्स के लिए एक बहुत बड़ी अपॉर्चुनिटी है। इस अपॉर्चुनिटी को ग्रैब करने वाली शुरुआती कुछ कंपनीज में नाम है टाटा और एयरबस का, जो धोलेरा में 20,000 करोड़ का डिफेंस एयरक्राफ्ट C-295 मैन्युफैक्चरिंग प्लांट सेटअप करने वाले हैं। ये पहली बार है कि कोई इंडियन कंपनी इंडिया में ही डिफेंस एयरक्राफ्ट मैन्युफैक्चर करेगी। इसके साथ ही जहां इंडिया सेमीकंडक्टर के लिए US, चाइना और ताइवान के ऊपर ओवर डिपेंडेंट है, उस ओवर डिपेंडेंसी को धोलेरा खत्म करेगा।
क्योंकि गुजरात सरकार धोलेरा में सेमीकंडक्टर हब बनाने वाली है। इसके लिए गुजरात सरकार सेमीकंडक्टर मैन्युफैक्चरिंग कंपनी को इंसेंटिव ऑफर कर रही है। इसके साथ ही शहर में 4,400 मेगावाट कैपेसिटी का सोलर पार्क बनाया जा रहा है, जो इस ग्रीन फील्ड शहर में इंडस्ट्रीज एंड रेजिडेंसेस को बिजली देगा। ये भारत का सबसे बड़ा सोलर पार्क होगा। अब आता है इसका तीसरा स्टेप, जो है सिटी इंफ्रास्ट्रक्चर में एडवांस्ड टेक्नोलॉजी का इंटीग्रेशन। इस पूरी सिटी को एक फ्री वाईफाई से कनेक्ट किया जाएगा। हर जगह सीसीटीवी कैमरास इंस्टॉल किए जाएंगे। ट्रैफिक और रोड मैनेजमेंट को आईसीटी नेटवर्क से कनेक्ट किया जाएगा। धोलेरा का फ्यूचरिस्टिक मैनेजमेंट सिस्टम दुबई के न्यूरल नेटवर्क मॉडल पर आधारित होगा। दुबई में 15,000 कैमरास, सेंसर्स, मेजरमेंट डिवाइसेस का नेटवर्क इंस्टॉल किया गया है। ये न्यूरल नेटवर्क सॉफ्टवेयर से आ रही फुटेज, एक्सीडेंट और ट्रैफिक को आइडेंटिफाई कर सकता है। यानी अगर किसी तरह का कोई एक्सीडेंट होता है तो तुरंत ही वहां लगे सेंसर्स कंट्रोल रूम को अलर्ट कर देंगे और फिर कंट्रोल रूम लोकल अथॉरिटी को एक्शन लेने के लिए ऑर्डर कर देती है, जिसके बाद इमीडिएटली इमरजेंसी सर्विसेज एक्सीडेंट साइट पर पहुंच जाती हैं। धोलेरा में भी इसी तरह के सिस्टम्स काम करेंगे। इसके अलावा शहर की सेफ्टी और कानून व्यवस्था को बनाए रखने के लिए धोलेरा का अपना एक कटिंग एज ट्रैकिंग सिस्टम भी होगा। जैसे चाइना अपने क्रिमिनल सिस्टम स्काईनेट का इस्तेमाल करती है। आज पूरे चाइना में 200 मिलियन कैमरास लगे हुए हैं। बीजिंग तो पूरी तरह ही इन्हीं कैमरास के अंडर है। इनमें से कुछ में तो एआई टेक्नोलॉजी भी लगी हुई है। ये इंसान का चेहरा रीड करके उसकी पूरी डिटेल खोल देता है। स्पेशल रिकग्निशन की इस टेक्निक से बड़े बड़े क्रिमिनल्स को पकड़ा जाता है। ऐसा ही कुछ धोलेरा में भी होने जा रहा है। ये तो बात हुई धोलेरा की सिक्योरिटी सिस्टम, बिजनेस और सुविधाओं की। आइए अब बात करते हैं वहां की गवर्नेंस की। दोस्तों, बाकी चीजों की तरह ही यहां की गवर्नेंस भी पूरी तरह से स्मार्ट होगी, यानी पूरे तरीके से डिजिटल होगी। बेसिकली धोलेरा में रह रहे लोगों के लिए एक ई गवर्नेंस ऐप होगा, जो कि एक सिंगल स्टेप सर्विस प्लेटफॉर्म की तरह काम करेगा। धोलेरा के लोकल एडमिनिस्ट्रेशन, ट्रांसपोर्ट, हेल्थ केयर, एजुकेशन, अर्बन प्लानिंग, सिटी एसेट मैनेजमेंट से जुड़ी हुई सारी जानकारी इस ऐप पर मौजूद रहेगी। सिटीजन्स के सभी ग्रीवेंसेस के रिड्रेसल का मैकेनिज्म भी इसी ऐप में मौजूद रहेगा। इसके साथ ही पोर्टेबल वाटर लाइन्स, वेस्ट वाटर कलेक्शन डक्ट्स, स्टॉर्म वाटर ड्रेन्स, पावर डिस्ट्रीब्यूशन और आईसीटी नेटवर्क सब कुछ अंडरग्राउंड पाइपलाइन के थ्रू डिस्ट्रीब्यूट होगा। अब दोस्तों, आपके मन में सवाल आ रहा होगा कि धोलेरा के बारे में इतनी सारी बातें क्यों हो रही हैं और इसमें इतना ज्यादा इन्वेस्टमेंट क्यों किया जा रहा है। तो इसका सबसे बड़ा कारण है इसकी कनेक्टिविटी। दोस्तों, धोलेरा ट्रांसपोर्टेशन के सभी मोड से अच्छी तरह कनेक्टेड है। ये तो हमने आपको पहले ही बता दिया कि ये गल्फ ऑफ कंबाट के किनारे स्थित है, जिसकी वजह से यहां पर समुद्री जल परिवहन की सुविधा है। वहीं अगर बात की जाए हवाई रास्ते की, तो यहां इंटरनेशनल एयरपोर्ट भी बन रहा है, जहां से पैसेंजर लेन और कार्गो प्लेन दोनों उड़ पाएंगे। ये दोनों रास्ते पूरी दुनिया से धोलेरा को कनेक्ट करेंगे, यानी कि दुनिया में आप किसी भी कोने में हैं तो आप सीधा धोलेरा आ जा सकते हैं। रेल कनेक्टिविटी भी आपको यहां मिल जाएगी। धोलेरा में रेलवे स्टेशन बनने से अहमदाबाद से सिर्फ 45 मिनट में धोलेरा पहुंच जाएंगे। दोस्तों, रोड कनेक्टिविटी की बात करें तो डीएमआईसी प्रोजेक्ट के तहत बनने वाला कॉरिडोर धोलेरा को टच करते हुए निकल रहा है। इस तरह धोलेरा नेक्स्ट लेवल स्मार्ट सिटी होगी। ये तो बात हुई धोलेरा के बारे में। आइए अब जानते हैं इतने सालों में धोलेरा सिटी कितनी डेवलप हो पाई है। द करंट स्टेटस। दोस्तों, वैसे तो किसी भी ग्रीन फील्ड स्मार्ट सिटी को डेवलप करने के लिए 30 साल की प्लानिंग चाहिए होती है। धोलेरा को डेवलप करने का प्लान भी 3 फेजेस में डिवाइडेड है। धोलेरा को डेवलप करने का काम 2016 में ही शुरू हुआ था। इसका पहला फेज 2020 तक पूरा होना था, लेकिन कोविड के कारण यह संभव नहीं हो पाया। हालांकि डीएमआईसी पिछले 1 दशक से अधिक समय से काम कर रहा है, लेकिन अब तक सिर्फ यहां पोर्टेबल वाटर लाइन्स, वेस्ट वाटर कलेक्शन डक्ट्स, स्टॉर्म वाटर ड्रेन्स, पावर डिस्ट्रीब्यूशन एंड आईसीटी नेटवर्क्स जैसे ट्रैक के साथ चौड़ी ब्लैक टॉप सड़कें बिछाई गई हैं। एक्टिवेशन जोन में 99% अंडरग्राउंड यूटिलिटी और ट्रंक इंफ्रास्ट्रक्चर तैयार हैं। हालांकि अब तक सिर्फ 22.5 वर्ग किलोमीटर के एक्टिवेशन एरिया में काम हुआ है। कोविड के बाद से काम तेजी से किया जा रहा है,
लेकिन पूरा शहर तैयार होने में कुछ समय लग सकता है। शहर में 6.5 किलोमीटर की आर्टिफिशियल कैनाल बनकर तैयार है। इसके साथ लगभग 212 किलोमीटर की नहर में बैठने की व्यवस्था, लैंडस्केप गार्डन आदि तैयार हैं। सिल्क रूट नाम से एक रिक्रिएशनल एरिया में ओपन एम्फी थिएटर को अंतिम रूप दिया जा रहा है। 4,400 मेगावाट कैपेसिटी के सोलर पार्क को बनाने का काम चल रहा है। अहमदाबाद को धोलेरा से जोड़ने वाले 4 लेन के एक्सप्रेसवे पर भी काम चल रहा है और शहर से 15 किलोमीटर दूर स्थित एक नए इंटरनेशनल एयरपोर्ट के 2024 तक चालू होने की उम्मीद है। अभी अहमदाबाद में नियरेस्ट एयरपोर्ट 117 किलोमीटर दूर है। बता दें कि कार्गो की आवाजाही के लिए भीमनाथ धोलेरा रेल ट्रैक लाइन को बनाने पर भी बातचीत चल रही है। फिलहाल निकटतम रेलवे स्टेशन भावनगर में है, जो लगभग 60 किलोमीटर दूर है। धोलेरा को डेवलप करने के लिए जहां गुजरात सरकार ने DSIR यानी द डिपार्टमेंट ऑफ साइंटिफिक एंड इंडस्ट्रियल रिसर्च को लैंड दिया है, तो वहीं केंद्र सरकार ने नेशनल इंडस्ट्रियल कॉरिडोर डेवलपमेंट कॉरपोरेशन के जरिए प्रोजेक्ट में 3,000 करोड़ रुपए कैश इक्विटी का इन्वेस्ट किया है। DICDL यानी धोलेरा इंडस्ट्रियल सिटी डेवलपमेंट लिमिटेड अब धोलेरा में बड़ी एंकर फर्मों जैसे टाटा से लेकर वेदांता, फॉक्सकॉन कंपनियों का इंतजार कर रहा है। अभी तक धोलेरा में टाटा पावर और रेन्यू जैसी बड़ी कंपनियों ने ही इन्वेस्ट किया है। इसके अलावा कुछ कंपनियों जैसे फिल्म बनाने वाली कंपनी चिरीपाल ग्रुप का रिक्वेस्ट प्रोसेस में है। गुजरात सरकार द्वारा धोलेरा में सेमीकंडक्टर इकोसिस्टम स्थापित करने के लिए वेदांता, फॉक्सकॉन के साथ बातचीत चल रही है। कंक्लूजन। तो दोस्तों, ये है अपना धोलेरा स्मार्ट सिटी, जो आने वाले समय में शेंजेन जैसे दुनिया के बेस्ट स्मार्ट सिटीज को टक्कर देगा। गुजरात जिस तरह तरक्की कर रहा है, उससे लगता है कि धोलेरा और भी तेज रफ्तार से डेवलप होगा। वो दिन दूर नहीं जब धोलेरा दुनिया का सबसे बड़ा और बेहतरीन मैन्युफैक्चरिंग इन्वेस्टमेंट जोन बन जाएगा और शेंजेन की तरह ही हार्डवेयर कैपिटल ऑफ वर्ल्ड कहलाएगा। स्टडी IQ IAS, अब तैयारी हुई अफोर्डेबल। సో చూసారు కదా, ఇది ప్రిపరేషన్ కోసం తయారు చేసిన మెటీరియల్. సో ప్రిపరేషన్ కోసం చేసిన మెటీరియల్ ఏదైనా కూడా కంప్లీట్ ఫ్యాక్ట్స్ తోటి ఉంటుంది కదా, ఫ్యాబ్రికేషన్ చేసే అవకాశమే లేదు. సో ఇంతకన్నా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్, ఇంతకన్నా కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మనకి ఇంకేది దొరకదు. సో ఇది స్టడీ IQ IAS వాళ్ళు IAS ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం తయారు చేసిన వీడియో. ఇప్పుడు ఇదే ధోలేరా గురించి మన ప్రధానమంత్రి మోదీ గారు ఏమంటున్నారో చూద్దాం. धोलेरा, देखिए मित्रों, गुजरात में हम नए शहर बना रहे हैं। आपको भी मेरी प्रार्थना है, अगर वेबसाइट पर आप धोलेरा DHOLERA धोलेरा SIR इस पर जाएंगे तो बहुत डिटेल मिलेगी। हम अहमदाबाद से 80 किलोमीटर दूर समुद्र तट की तरफ एक नया पूरा शहर बना रहे हैं। नया शहर बना रहे हैं जो पूरी तरह सारी व्यवस्थाएं होगी। और वो कैसा शहर होगा, जैसे मैंने कहा ना, मेरा स्केल और स्पीड वाला मामला तो रहता ही हर चीज में। मित्रों, आज जो दिल्ली है, हजारों साल के बाद जो आज दिल्ली बना है, उसकी जो साइज है, ये हमारा जो नया धोलेरा बनेगा, उसकी साइज दिल्ली से डबल है। ये हमारा जो धोलेरा बनेगा, आज जो सांगाई है, उस सांगाई से 6 गुना ज्यादा बड़ा हमारा वो धोलेरा बनने वाला है, 6 टाइम मोर। तो मित्रों, उस लेवल पे हम सोच रहे हैं और हमें विश्वास है कि नए शहर बनेंगे। आम सामान्य मानवी की जो आवश्यकताएं हैं, व्यवस्थाएं हैं, उसको बल मिलेगा। बहुत बहुत धन्यवाद। సో ఆయన చెప్పిన స్కేల్ ఆర్ స్పీడ్ తోటి ఆయన చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు ఈ ప్రాజెక్ట్ మీద. ఇప్పుడు ధోలేరా గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్ ఏమంటున్నారో చూద్దాం. भारत की सबसे पहली ग्रीनफील्ड स्मार्ट सिटी धोलेरा में सेमीकंडक्टर और इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग के लिए प्लग एंड प्ले की सुविधा भी उपलब्ध है। इस सुविधा का लाभ लेते हुए टाटा इलेक्ट्रॉनिक्स और ताइवान की अग्रणी कंपनी TSMC संयुक्त रूप से भारत के पहले कॉमर्शियल सेमीकंडक्टर फैब को धोलेरा SIR में स्थापित कर रही है कि भारत में सेमीकंडक्टर सेक्टर में इन्वेस्ट करने वाले 80% से अधिक इन्वेस्टर्स ने गुजरात में अपनी
मैन्युफैक्चरिंग यूनिट लगाने की इच्छा जताई है। गुजरात में इन्वेस्टमेंट के लिए इच्छुक सभी इन्वेस्टर्स का गुजरात में मैं स्वागत करता हूं। हमारी सरकार आपको हर संभव मदद के लिए तैयार है। सेमीकंडक्टर इंडस्ट्रीज का सबसे अधिक फायदा हमारे देश के युवाओं को होने वाला है। ఇప్పుడు గుజరాత్కి సంబంధించిన ఇతర మినిస్టర్స్ ఏమంటున్నారో చూద్దాం. आज धौलेरा एक स्पेशल इन्वेस्टमेंट रीजन के रूप में डेवलप हो रहा है। यहाँ ग्लोबल डिमांड वाले सेक्टर्स के लिए बेस्ट स्ट्रेटेजिकल लोकेशन है। Dholera is positioned to become a huge electronics innovation hub. We are creating a smart city of the future, a completely new Singapore being created in the heart of Gujarat. In Dholera, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન કે ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ પણ સ્માર્ટ સિટી બને 900 થી વધુ કિલોમીટરનો આખો વિસ્તાર આ જગ્યાઓમાં પ્રોડક્શન શરૂ થાય. సో ఈ ధులేరా అనేది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. ఆయన ఇనిషియేటివ్ తీసుకుని ఆయన ఇందాక మనం వీడియోలో చూసినట్టుగా ఆయన స్వయంగా ఇష్టపడి ఆయన డ్రీమ్గా తీసుకుని ముందుకు వెళ్తున్న ప్రాజెక్ట్. సో ఇండియా మొత్తంలో చాలా స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేయాలన్న ప్రణాళిక నడుస్తోంది. అందులో అన్నిటికన్నా ముందు ధోలేరాని డెవలప్ చేసి దాన్ని మిగిలిన వాటికి ఒక ఎగ్జాంపుల్గా చేయాలనేది ఆలోచన. ఇది అహ్మదాబాద్కి భావ్నగర్కి మధ్యలో ఉందండి. దీని లొకేషన్ చాలా మంచి లొకేషన్, మంచి కనెక్టివిటీతో ఉంది. అండ్ అహ్మదాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ ఇది మొత్తం ఏషియా మొత్తంలోనే బిగ్గెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. అంటే ఏంటో చూద్దాము. దాంతోపాటు ధోలేరాని ఒక ఇండస్ట్రియల్ హబ్గా, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా డెవలప్ చేస్తున్నారు. షెంజన్ అని ఒక చిన్న విలేజ్ ఉండేది. సో ఆ చిన్న విలేజ్ 40 సంవత్సరాల క్రితము అక్కడ అసలు ఏమీ లేదు. అటువంటి ఒక నార్మల్ ఒక విలేజ్ 40 సంవత్సరాల టైంలో ఎకనామిక్గా ఎంత గ్రో అయ్యి రకరకాల ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ని, పెద్ద పెద్ద కంపెనీస్ని అట్రాక్ట్ చేసి తన వైపుకి తిప్పుకుని ఇన్వెస్టర్స్ని తెచ్చుకుని అక్కడ కంప్లీట్గా ఎకనామిక్ గ్రోత్ వచ్చేలాగా చూసుకుంది. ఇదంతా చేస్తున్నప్పుడు తనను తాను డెవలప్ చేసుకుంటూ ఈ రోజున ప్రపంచం మొత్తంలోనే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్నోవేషన్ హబ్గా తనకు తానుగా ఎదిగింది. అండ్ ప్రపంచం మొత్తానికి ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. అది సెటప్ చేసుకున్న, అంటే ఆ షెంజన్ అనే ఒక సిటీ సెటప్ చేసుకున్న హైటెక్ ఇండస్ట్రీస్ కానీ, అక్కడ ఉండే అడ్వాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ ప్రపంచం మొత్తానికి ఒక ఎగ్జాంపుల్గా బెంచ్ మార్క్గా ఉన్నాయి ఇప్పుడు. సో అలా తనను తాను రూపొందించుకుంది షెంజన్ అనే సిటీ. ఇప్పుడు ధోలేరా కూడా అప్పటి షెంజన్ లాగా ఏమీ లేకుండా జీరో నుంచి స్టార్ట్ అవుతున్న ఒక చిన్న విలేజ్, రైట్? ఈ విలేజ్ని కూడా షెంజన్ లాగానే ఒక 30 సంవత్సరాల టైం తీసుకుని ఒక అద్భుతమైన స్మార్ట్ సిటీగా, మెగా సిటీగా డెవలప్ చేయాలనేది ప్లాన్. అలాగే ఎక్కడైనా ఒక నివాసం ఉండాలంటే, ఇక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటే సింగపూర్ బెస్ట్ ప్లేస్ అండి. ఎందుకంటే అక్కడ సిటీ యొక్క ప్లానింగ్ కానీ, అర్బన్ ప్లానింగ్ అంటాం దాన్ని, లేదా మనము ఉండాలంటే నేచర్ని కరెక్ట్గా యూస్ చేసుకుంటూ నేచర్తో పాటు మనం కూడా ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఏదైనా ఒక బిజినెస్ మొదలు పెట్టాలన్నా, ఆ బిజినెస్ని సాఫీగా ముందుకు తీసుకెళ్లాలన్నా, ఆపరేషనల్ చేసుకుని ఏమైనా ప్రొసీడ్ అవ్వాలన్నా కూడా గవర్నమెంట్కి సంబంధించి అక్కడ ఉండే కంఫర్ట్ కానీ, వచ్చే కన్వీనియన్స్ కానీ చాలా ఎక్కువ. సో ఒక సింగపూర్ ఎట్లాగైతే ఒక మంచి అర్బన్ సిటీగా కానీ, లేకపోతే బిజినెస్ ఎన్వైర్న్మెంట్కి సూటబుల్గా కానీ ఉంటుందో, ధోలేరాని కూడా అలాగే ఇండియాలో ఒక సింగపూర్గా తయారు చేయాలని చూస్తున్నారు. సో మాట సింగపూర్ గురించి వచ్చింది కాబట్టి, సింగపూర్ ఏరియా 722 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ధోలేరా 920 స్క్వేర్ కిలోమీటర్స్. సింగపూర్ కన్నా చాలా పెద్ద ఏరియా ఇది. ధోలేరాని ఒక స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్గా డిక్లేర్ చేస్తున్నారు. సో ఈ స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్గా డిక్లేర్ చేయడము అంటే ఎన్నో కంపెనీస్ని ఇన్వెస్ట్మెంట్కి ఇన్వైట్ చేయాలి కదా, ఆ పెట్టుబడులకు ఇన్వైట్ చేయాలి. సో ఇన్వైట్ చేయడానికి కావాల్సినట్టుగా గవర్నమెంట్ ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వడానికైనా రెడీగా ఉంది. అంటే అక్కడ ఇండస్ట్రియల్ హబ్ చేయాలంటే ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండాలి కదా. సో ఆ గ్రోత్ కోసము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ది బెస్ట్ ఇవ్వాలా, లేకపోతే ఏమైనా అట్రాక్టివ్గా ఇన్సెంటివ్స్ ఇవ్వాలా వచ్చిన వాళ్ళకి, తర్వాత వాళ్ళకి ఎకనామికల్గా ఏమైనా సపోర్ట్ చేయాలా, రెగ్యులేటరీ అథారిటీస్ ద్వారా రావాల్సిన పర్మిషన్స్ తొందరగా ఇవ్వాలా, ఏదేమైనా కానీ మంచి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళ పెట్టుబడులను ఇక్కడికి తీసుకురావడానికి ఏం చేయడానికైనా గవర్నమెంట్ రెడీగా ఉంది. ఎటువంటి సపోర్ట్ అయినా అందిస్తుంది. మొట్టమొదటిసారిగా ఈ ఐడియా ధోలేరాని ఒక స్మార్ట్ సిటీ చేయాలి లేదా ఇండస్ట్రియల్ హబ్ చేయాలి అనేది ఫస్ట్ టైము 2007లో గుజరాత్ వైబ్రెంట్ సమ్మిట్లో ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత మీరు ఇక్కడ టేబుల్లో కనుక చూసినట్టయితే ఈ పిక్చర్లో 2009లో యాక్ట్ వచ్చింది. అలా 2010, 12, 14, 15 రోజు 24లో ఉన్నాం. అంచెలంచెలుగా ఏదైతే ప్రణాళిక వేసుకున్నారో దాని ప్రకారం ఎదుగుతూ వచ్చింది ధోలేరా.
బేసిక్ ఐడియా ఏంటంటే ధోలేరాని ఒక మెగా సిటీగా డెవలప్ చేయాలనేది ఆలోచన. సో, ఆ ప్లాన్‌ని కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయాలంటే, ఆ ప్లాన్‌ని కరెక్ట్‌గా తీసుకురావాలంటే ఆచరణలోకి, ఎక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆ సిటీలో దొరికే ఫెసిలిటీస్‌లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. అట్ ది సేమ్ టైమ్ ఒక సిటీని మనం స్మార్ట్ సిటీ అంటున్నామంటే, ఆ టెక్నాలజీ ఎలా ఉండాలి? ఈ రోజున అవైలబుల్ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ఉండాలా వద్దా ఆ సిటీలో? సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి, టెక్నాలజీకి ఏమాత్రం కాంప్రమైజ్ లేకుండా ఈ మెగా సిటీని డెవలప్ చేస్తున్నారు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ధొలేరా అనే దానికి ఆహ్, ఢిల్లీ నార్త్‌లో ఉంది. వెస్ట్‌లో ముంబై ఉంది. సో, ఈ ఢిల్లీని, ముంబైని కలుపుతూ మధ్యలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ అనేది తయారు చేస్తున్నారు. సో, చాలా చాలా పెద్ద సిటీస్ పైన ఇండస్ట్రీస్ యొక్క ప్రభావం ఎక్కువుండి, అక్కడ ఏమంటారు దాన్ని, చాలా స్ట్రెస్ ఎక్కువైపోతోంది. సో, ఆ స్ట్రెస్‌ని తగ్గించి, ఆ లోడ్‌ని కొద్దిగా తగ్గించి, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఈ ఇండస్ట్రియల్ కారిడార్‌ని బిల్డ్ చేస్తున్నారు. సో, ఈ బిల్డ్ చేస్తున్న ఇండస్ట్రియల్ కారిడార్ 6 స్టేట్స్ మీదుగా వెళ్తుంది. 6 రాష్ట్రాల మీదుగా. సో, ఈ 6 రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటవ్వడము, అండ్ ఈ కారిడార్ ధోలేరా మీదుగా వెళ్ళడం అనేది ధోలేరాకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది. రైట్. ఇది చిన్న ప్రాజెక్ట్ కాదండి. ఢిల్లీ, ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ అంటారు దీన్ని. డీఎంఐసీ. సో, ఇది $90 బిలియన్ ప్రాజెక్ట్. సో, ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు దాన్ని ఫేజెస్‌లో చేస్తారు కదా! అంచెలంచెలుగా చేస్తారు కదా! ఒకటేసారి మొత్తం చేయలేరు. సో, ఫస్ట్ ఫేజ్‌లో కొన్ని సిటీస్‌ని పికప్ చేసుకున్నారు. వాటిని స్మార్ట్ సిటీస్‌గా డెవలప్ చేయాలని. ఆ తర్వాత ఆ పర్టిక్యులర్ ఇంపార్టెంట్ ప్లేసెస్, వాటి లొకేషన్స్‌ని బట్టి, వాటి వల్ల వచ్చే మన బిజినెస్ డెవలప్‌మెంట్‌కి స్కోప్ కానీ, ట్రేడ్ ఎంత బాగా జరుగుతుందో ఆ పాయింట్స్ కానీ, వాటి బేసిస్ మీద మొదటి ఫేజ్‌లో ఒక 8 సిటీలను ఎంచుకున్నారు. అందులో అన్నిటికన్నా ముఖ్యమైన ప్లేస్‌లో ఉన్నది ధోలేరా. రైట్. సో, అందుకని ఏమవుతుందంటే, ఈ డీఎంఐసీలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ బిల్డ్ చేస్తున్నప్పుడు, ఆ కారిడార్ బిల్డింగ్‌లో భాగంగా అక్కడికి అయితే వస్తువులు రవాణా చేయడానికి కానీ, పీపుల్‌కి కోసం కానీ, ట్రాన్స్‌పోర్ట్ అనేది బిల్డ్ చేయడం చాలా అవసరం. అక్కడ ట్రేడ్ జరగాలంటే. సో, ధోలేరాని ఫస్ట్ పిక్ చేసుకున్న స్టేట్ కాబట్టి, మొదటగా ఎంచుకున్నారు ధోలేరాని, అండ్ అది కరెక్ట్ మంచి లొకేషన్‌లో ఉంది కాబట్టి, ఈ డీఎంఐసీ పరంగా జరుగుతున్న డెవలప్‌మెంట్ ఏదైతే ఉందో కనెక్టివిటీ పరంగా, అది మొత్తం ధోలేరాకి కూడా అప్లై అవుతుంది. సో, మనం అనుకున్నట్టుగా అయితే సామాను రవాణా చేయడానికైనా, లేదా పీపుల్ అటు ఇటు వెళ్ళడానికైనా ట్రాన్స్‌పోర్టేషన్ అవసరం కాబట్టి, రోడ్స్, రైల్వేస్ చాలా అద్భుతంగా డెవలప్ అవుతున్నాయి. ఈ డీఎంఐసీ కారిడార్‌లో. అండ్ అందులో ఫస్ట్ ధోలేరా ఉంది కాబట్టి, ధోలేరాలో కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. అలాగే గ్లోబల్ ట్రేడ్. ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ జోన్ చేసినప్పుడు అక్కడి నుంచి గ్లోబల్ ట్రేడ్ జరగాలి. సో, ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ జరగాలంటే సీపోర్ట్ కానీ, ఎయిర్‌పోర్ట్ కానీ కూడా బిల్డ్ చేయాల్సొస్తుంది. రైట్. ఆ బిల్డ్ చేయడంలో భాగంగా కూడా మళ్ళీ ధోలేరా కనెక్టివిటీ వల్ల ధోలేరా మీద కూడా ఫోకస్ ఎక్కువుంది. ఇందాక మనం గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి విన్నాం. గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఏదైనా అంతకుముందు ఏమీ లేని చోట నుంచి కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని, ఒక ప్రాపర్ డిజైన్ చేసుకొని, ఆ డిజైన్ ప్రకారంగా ఏమీ లేని జీరో నుంచి కావాల్సినట్టుగా డెవలప్ చేసుకుంటే దాన్ని గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. ముందరే ఎస్టాబ్లిష్డ్‌గా ఉంది. ఆ ముందుగానే ఉన్న చోట అవసరాన్ని బట్టి ఎక్కడ కావాలో అక్కడ కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, దాన్ని బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. అయితే ధొలేరా వరకు వచ్చేసరికి, ధొలేరా ఇంతకుముందు ఏమీ లేని ప్లేస్ నుంచి, జీరో నుంచి దాన్నొక ది బెస్ట్ స్మార్ట్ సిటీ చేయాలనుకుంటున్నారు. అదొక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ముందుగానే మొత్తం అంతా రెడీగా ఉంటుంది కాబట్టి ప్లాను, ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా, డీవియేట్ అవ్వకుండా, అటు ఇటు అవ్వకుండా కరెక్ట్‌గా ఎలా అనుకున్నారో అలాగా రూపొందించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ధోలేరాని బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ చేయాలని అనుకుంటున్నారు. సో, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ చేయాలి అనుకుంటే, అన్నిటికన్నా ముందర మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అవ్వాలి అంటే కంపెనీస్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెట్టాలి గదా! సో, పెట్టాలంటే ఇన్వెస్టర్స్‌ని వీళ్ళు అట్రాక్ట్ చేయాలి గదా! సో, గవర్నమెంట్ తరఫున బిజినెస్‌ని ఈజీ చేయడం కోసము ఇ ఇన్వెస్టర్స్ వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్సెంటివ్స్‌ని అనౌన్స్ చేస్తారు. టాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం కానీ, సబ్సిడీస్ ఇవ్వడం కానీ, తర్వాత ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం కానీ, అలా ఇన్వెస్ట్‌మెంట్‌ని బూస్ట్ చేయడానికి ఏది అవసరమో అది చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. అదొక్కటే కాకుండా లేటెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ వస్తున్న కంపెనీ ఏదైతే ఉందో, ఆ కంపెనీకి తగినట్టుగా చిన్నదైనా, పెద్దదైనా దానికి సూట్ అయ్యేలాగా అక్కడి ఫెసిలిటీస్, యుటిలిటీస్ అందించేలాగా ఏర్పాటు చేస్తున్నారు. సో, ఒక సిటీని స్మార్ట్ సిటీ చేయాలి అంటే, ఆ సిటీకి సంబంధించినంత వరకు అడ్మినిస్ట్రేషన్ బాగా జరగాలి. అలాగే అక్కడ జరుగుతున్న బిజినెస్‌ని ఈజీగా అయ్యేలాగా చూసుకోవాలి. బిజినెస్‌లు బాగా జరిగేలా చూసుకోవాలి. బిజినెస్‌ని అట్రాక్ట్ చేయాలి. అలాగే సిటీని స్మార్ట్ సిటీ అంటున్నామంటే టెక్నాలజీతో కరెక్ట్‌గా ఇంటిగ్రేట్ చేయాలి. కలపాలి. కరెక్ట్‌గా టెక్నాలజీని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయాలి అక్కడ. కరెక్టేనా? సో, ఆ 3 చేయడానికి ధోలేరాలో ఏబీసీడీ అని ఒక బిల్డింగ్ ఉంది.
ఆ బిల్డింగ్ పేరేంటంటే అడ్మినిస్ట్రేటివ్ అండ్ బిజినెస్ సెంటర్ ఫర్ ధోలేరా. సో సిటీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కానీ, సిటీకి సంబంధించిన బిజినెస్ కానీ కంప్లీట్‌గా టెక్నాలాజికల్‌గా హై లెవెల్ టెక్నాలజీ అండ్ హైటెక్‌గా కంప్లీట్‌గా డిజైన్ చేయబడిన ఈ సిటీని కంప్లీట్‌గా ఆపరేట్ చేయడానికి ఈ ధోలేరా ఏబీసీడీ బిల్డింగ్‌ని ఉపయోగిస్తారు. ఇది మొత్తం ధోలేరాకి సెంట్రల్ హబ్. ఇక్కడి నుంచే ఏం జరిగినా జరుగుతుంది. ఒక్కొక్కటి చూద్దాం అసలు ఏబీసీడీ ఏం చేస్తుందో. మొట్టమొదటిగా బిజినెస్ ఫెసిలిటేషన్. సో ఒక బిజినెస్‌ని మొదలుపెట్టాలంటే అది ఆలోచన పుట్టినప్పటి నుంచి బిజినెస్ యాక్చువల్‌గా కార్యరూపం దాల్చడానికి మధ్యలో చాలా పనుంటుంది. చాలా అప్రూవల్స్ ఉంటాయి. ఇటు అటు పరుగులాట చాలా ఉంటుంది. అవునా? సో అవన్నీ తప్పించడానికి గుజరాత్ గవర్నమెంట్ ఈ ఏబీసీడీ ద్వారా ఏం చేస్తుందంటే సింగిల్ విండో క్లియరెన్స్ ఇస్తుంది. సో ఒక బిజినెస్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక బిజినెస్‌ని సెటప్ చేయాలంటే చాలా ఫాస్ట్‌గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చకచక అయిపోయేలాగా సపోర్ట్ చేస్తుంది. సో దాన్ని సింగిల్ విండో క్లియరెన్స్ అంటారు. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ధోలేరాలో అడ్మినిస్ట్రేషన్ సెంట్రలైజ్డ్‌గా ఏబీసీడీని సెంటర్ చేసుకొని అక్కడి నుంచి నడుస్తుంది. సో ఇది నడవడానికి వీలుగా ఒక అప్లికేషన్ డిజైన్ చేశారు. ఈ గవర్నెన్స్ దాని పేరు. సో ఈ అప్లికేషన్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఒక సిటిజన్‌కి తనకి ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలనుకున్నా, గవర్నమెంట్‌లో జరుగుతున్న దాని గురించి, లేదా తనకి ఏదైనా ఒక సమస్య వచ్చి, ఆ సమస్యకి పరిష్కారానికి గవర్నమెంట్‌ని అప్రోచ్ అవ్వాలన్నా, తన సమస్య పరిష్కారం ఎంతవరకు వచ్చింది అని ఏ స్టేజ్‌లో ఉందనేది తెలుసుకోవాలన్నా, ట్రాక్ చేసుకోవాలన్నా ఎంతవరకు వచ్చిందనేది, ఇవన్నీ కూడా ఈ సింగిల్ అప్లికేషన్ ద్వారా చేసేసుకోవచ్చు. సో అందుకనే దీన్ని ఏమంటారంటే సింగిల్ స్టెప్ సర్వీస్ ప్లాట్‌ఫార్మ్ అంటారు. సో ఈ గవర్నెన్స్ యాప్ ద్వారా ఏమేం చేయొచ్చు అంటే లోకల్ అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ ఉంటాయి. వాటి గురించి కానీ, హెల్త్ కేర్ సర్వీసెస్ గురించి కానీ, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ గురించి కానీ, అర్బన్ ప్లానింగ్ సిటీలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేస్తున్నారు, సిటీలో డెవలప్‌మెంట్ ప్లానింగ్ ఎలా నడుస్తోంది, అలాగే సిటీలో చాలా అసెట్స్ ఉంటాయి, ఆస్తులుంటాయి. వాటిని ఎలా ఉపయోగిస్తున్నారు, వీటన్నిటి గురించి అంటే ఇది, అది అని కాదు. ఏదైనా ఒక సిటిజన్‌గా నేను ఆ సిటీ యొక్క పౌరుడిగా నేను తెలుసుకోవాలి అనుకుంటే, నాకు ఈ యాప్‌లో తెలుస్తుంది. అదే కాకుండా ఏదైనా ఒక సమస్య ఉంటే, ఆ సమస్య పరిష్కారానికి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళవలసొస్తే, ఇందులో ఈ యాప్ ద్వారా రిపోర్ట్ చేయొచ్చు. రిపోర్ట్ చేయడమే కాకుండా, ఆ సమస్యకి పరిష్కారం ఎలా ఇస్తున్నారు, ఎంతవరకు వచ్చిందని, దాన్ని ఏ స్టేజ్‌లో ఉంది, దాని స కంప్లీట్ అయిందా లేదా, దాని సొల్యూషన్ దొరికిందా లేదా, ఇవన్నీ కూడా మనము ఈ యాప్‌లో చూసుకోవచ్చు. ఇంత కంఫర్టబుల్‌గా సిటిజన్‌కి అందుబాటులో ఉండే యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా రాబోతోంది. అండ్ 24/7 అవైలబుల్‌గా ఉండబోతోంది. ఇప్పుడు టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. టెక్నాలజీ కన్నా ముందర ఒక చిన్న విషయం. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా కూడా ఒక ఆఫీస్ సెటప్ చేయాలనుకున్నారనుకోండి. సో, నేను ఒక ఆఫీస్ పెట్టుకోవాలి అనే ఆలోచన నాకొచ్చినప్పటి నుంచి, యాక్చువల్లీ ఆఫీస్ రెడీ అయిపోయి నేను అక్కడి నుంచి పని స్టార్ట్ చేయడానికి మధ్యలో ఏమేం చేయాల్సుంటుంది? ముందు ఆఫీస్‌కి మంచి ప్లేస్ వెతుక్కోవాలి. ఆ తర్వాత అక్కడ కావాల్సినట్టుగా నేను అక్కడ ఇంటీరియర్స్‌ని డిజైన్ చేసుకోవాలి. లోపల ఎలా ఉండాలో అలా నేను డిజైన్ చేసుకోవాలి నాకు కావాల్సినట్టుగా. అలాగే అక్కడ ఫర్నిచర్ అరేంజ్ చేసుకోవాలి. ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ అదర్ కనెక్షన్స్ చూసుకోవాలి. సపోర్ట్ స్టాఫ్ ఎవరైనా ఉంటే వాళ్ళని రెడీ పెట్టుకోవాలి. సో, ఇవన్నీ చేసి నిజంగా ఆఫీస్ మొదలైపోయి ఆపరేషనల్ అయ్యే లోపల ఎంత ఎనర్జీ, ఎంత ఎఫర్ట్, ఎంత ఖర్చవుతుంది? ఎంత టైమ్ అవుతుంది? అవుతుందా? ఇది ఇలాంటి ఆఫీస్ సెటప్ అనేది ఒకప్పటి పద్ధతి. ఇప్పుడు లేటెస్ట్‌గా నడుస్తున్న పద్ధతి ఏంటంటే ప్లగ్ అండ్ ప్లే అంటారు. అంటే ఒక ఆఫీస్ సెటప్ ఒక 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 మనిషికి తన ఆఫీస్ ఎలా ఉండాలి అనుకుంటారో అలా స్టాండర్డ్‌గా డిజైన్ అయిన ఆఫీస్ రెడీగా ఉంటుంది. మనం చేయవలసిందల్లా ఏంటి అంటే మన ల్యాప్‌టాప్ అక్కడికి తీసుకెళ్ళి ప్లగ్‌లో పెట్టుకొని పని చేసుకోవడం స్టార్ట్ చేయడమే. సో, ఆఫీస్ ఇలా అనుకుంటే అలా ఆఫీస్ రెడీ అయిపోతుంది. ప్లగ్ అండ్ ప్లే అన్నీ రెడీగా ఉంటాయి అక్కడ. మనం ఇందాక మాట్లాడుకున్నవన్నీ రెడీగా ఉంటాయి అక్కడ. కేవలం మనం వెళ్లి పని చేసుకోవడమే మిగులుతుంది. సో, అంత ఈజీ. ఒక ఆఫీస్ సెటప్ చేసుకోవడంలో చిన్న విషయం అది. ఆ చిన్న విషయంలోనే రెడీగా ఏదైనా అందుబాటులో ఉంటే మనకి టైం మిగులుతుంది, ఎనర్జీ మిగులుతుంది, ఖర్చు మిగులుతుంది అనుకుంటే, ఒక సిటీ మొత్తం ఇలా ప్లగ్ అండ్ ప్లేతో రెడీగా ఉంటే, అక్కడ ఉండే సామాన్యమైన పౌరులకైనా కానీ, లేదా అక్కడ ఉండే బిజినెస్‌లకైనా కానీ, పెద్ద పెద్ద కంపెనీస్‌కైనా కానీ, ఏది కావాలంటే అది ఏమైనా యుటిలిటీస్ ఏది కావాలంటే అది రెడీగా ఉండి జస్ట్ కనెక్షన్ తీసుకొని వాడేసుకోవడమే. అంత ఈజీగా ఉంటే ఎంత ఎంత కంఫర్ట్ పెరుగుతుంది లైఫ్‌లో. ధోలేరా మనకి అది అందిస్తుంది. దాన్నే ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీ అంటారు. లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఉండవలసిన అన్ని యుటిలిటీస్ కూడా రెడీగా ఉంటాయి. దట్ ఈస్ ప్లగ్ అండ్ ప్లే. ఇంకొంచెం డీటెయిల్‌గా తర్వాత చూద్దాం. అది కాకుండా ఈ టెక్నాలజీలో భాగంగా సిటీ మొత్తము కమ్యూనికేషన్ బిల్డ్ చేయడం కోసము వైఫైతో కనెక్టెడ్ ఉంటుంది.
అలాగే సిటీ మొత్తం సీసీటీవీ కవరేజ్‌లో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే పబ్లిక్ సేఫ్టీ అనుకోండి, లేకపోతే ట్రాఫిక్ మేనేజ్ చేయడం కానీ, ఎక్కడైనా ఇబ్బందొస్తే ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వడం కానీ, ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లగ్ అండ్ ప్లే గురించి చూద్దాం. సిటీ మొత్తం గ్రీన్ ఫీల్డ్ అని మనం మాట్లాడుకున్నాం. డెవలప్ అవ్వడం. సో, గ్రీన్ ఫీల్డ్‌గా డెవలప్ అవుతున్నప్పుడు ముందుగానే కంప్లీట్ సిటీ ప్లాన్ అయిపోయింది. రోడ్స్ ఎట్లా ఉండాలి? సైకిల్ ట్రాక్స్ ఎలా ఉండాలి? ఫుట్‌పాత్స్ ఎట్లా ఉండాలి? సెన్సర్స్ ఎక్కడెక్కడ పెట్టాలి? వాటర్ ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి? వేస్ట్ వాటర్‌ని ఇండస్ట్రీదైతే ఏం చేయాలి? డొమెస్టిక్ అయితే ఏం చేయాలి? కంప్లీట్‌లీ సిటీ మొత్తం ప్లాన్ అయ్యి బిల్డ్ అవుతుంది సిటీ. అండ్ అండర్ గ్రౌండ్‌లో ఏదైతే మన యూటిలిటీస్ అని మాట్లాడుకున్నాం గదా! జనరల్‌గా ఒక మనిషికి ఒక రెసిడెంట్ ఒక నివాసం ఉండడానికి ఏమేం కావాలి? గ్యాస్ కావాలి, ఇంటర్నెట్ కావాలి, పవర్ కావాలి, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్‌కి సంబంధించిన పైప్‌లైన్స్ కావాలి. ఎక్సెస్‌గా అధికంగా వానొచ్చేసి, ఆ వాన నీళ్ళ వల్ల వరదలు లాంటివి రాకుండా స్టార్మ్ వాటర్ ఆ వరద నీటిని మళ్లించేందుకు సదుపాయం ఏదైనా ఉండాలి. ఇలా తాగడానికి నీళ్ళకి సదుపాయం ఉండాలి. సో, ఇలా జనరల్‌గా ఇమ్మీడియేట్‌గా ఏది అవసరం ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ అండర్ గ్రౌండ్‌లో రెడీగా ఉంటాయి. సో, అది కంపెనీ అవ్వనివ్వండి, లేదా నార్మల్ మనలాంటి వాళ్ళ నివాసం అవ్వనివ్వండి, ఎవరైనా కూడా డైరెక్ట్‌గా రెడీగా ఉన్న యూటిలిటీస్‌లోంచి తీసుకొని వాడేసుకోవడమే. దట్ ఈస్ ప్లగ్ అండ్ ప్లే. సో, ఈ అండర్ గ్రౌండ్‌లో ఏమేమి వస్తాయని మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా తాగునీటి ఏర్పాటు ఉంటుంది. గ్యాస్ లైన్స్ ఉంటాయి. వేస్ట్ వాటర్‌ని ఎలా కలెక్ట్ చేసుకోవాలని డక్ట్స్ ఉంటాయి. తర్వాత వరద నీటిని మెయింటైన్ చేయడానికి కావాల్సినట్టుగా డక్ట్స్ ఉంటాయి. పవర్ ఎలక్ట్రిసిటీ అందులోంచే వస్తుంది. అలాగే ఇంటర్నెట్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడే వైఫై నెట్వర్క్ కానీ ఏదైనా కూడా అండర్ ది రోడ్ కింద కంప్లీట్‌గా అన్నీ రెడీగా ఉంటాయి. సో, ఇవన్నీ మనం చూసినట్టయితే మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక రెసిడెంట్‌కి నివాసం ఉండాలనుకుంటున్న వాళ్ళకి కంఫర్ట్, కన్వీనియన్స్. వాటర్ కావాలా, ఎలక్ట్రిసిటీ కావాలా, ఇంటర్నెట్ కావాలా, గ్యాస్ కావాలా అన్నీ రెడీగా ఉంటాయి. అదే ఒక బిజినెస్ అయితే అన్నీ రెడీగా ఉండటంతో పాటు వాళ్ళ సెటప్ చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. వాళ్ళ ఖర్చు చాలా తగ్గుతుంది. ఈ స్మార్ట్ సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగంగా టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడంలో ఇంకేమేం చేశారు? ఇందాక మనం అనుకున్నట్టుగా సిటీ మొత్తం వైఫైతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. అలాగే సిటీ మొత్తం 100% సీసీటీవీ సర్వేలెన్స్‌లో ఉంటుంది. సో, ఈ సీసీటీవీ ద్వారా కంప్లీట్ సిటీ మానిటర్ అవుతూ ఉంటుంది. ఎక్కడైనా అవసరమైతే పబ్లిక్‌కి సేఫ్టీ అవసరం అనిపిస్తే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు అందుకోగలుగుతారు. అలాగే దుబాయ్‌లో న్యూరల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటుంటుంది. ఈ న్యూరల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఏం చేస్తారంటే సిటీ మొత్తం ఉన్న కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ కనెక్షన్స్ వాడి ఇలా సీసీటీవీ కానీ, అదర్ సెన్సర్స్ కానీ ఏదైనా వాడి రోడ్ అండ్ ట్రాఫిక్‌ని మేనేజ్ చేస్తారు. సో, ట్రాఫిక్ ఎక్కడైనా ఉన్నా దాన్ని అదుపులోకి తీసుకోవడం కానీ, ఎక్కడైనా అనుకోని యాక్సిడెంట్స్ కానీ ఏమైనా జరిగితే ఇమ్మీడియేట్‌గా అటెండ్ అవ్వడం కానీ, ఇవి చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ టెక్నాలజీ అద్భుతంగా ఉందో, ఆ టెక్నాలజీని తీసుకొచ్చి ధొలేరాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో, అందువల్ల ఇది ది బెస్ట్ అవుతోంది. అలాగే సిటీ మొత్తం స్కాడా సెన్సర్స్ పెట్టారు. ఈ స్కాడా సెన్సర్స్ ఏం చేస్తాయి? ఈ సెన్సర్స్ సిటీ మొత్తాన్ని మానిటర్ చేస్తూ ఉంటాయి. మానిటర్ చేస్తూ ఎక్కడైనా ఒకటి అనూహ్యంగా ఏదైనా కొత్తగా ఏదైనా జరిగితే ఎక్కడైనా గ్యాస్ లీక్ అవుతుంది, లేకపోతే ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఇంకేదైనా సమస్యొచ్చింది, ఆహ్, సమ్ ప్రాబ్లమ్ ఇలా జరగకూడదు అనేది ఏదైనా అక్కడ జరిగి ఉంటే కనుక ఇమ్మీడియేట్‌గా ఈ సెన్సర్స్ వాటిని పట్టి ఏబీసీడీ బిల్డింగ్‌కి మెసేజ్ పంపిస్తాయి. అక్కడి నుంచి ఈ ట్రాకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో మనం మాట్లాడుకుంటున్నది ఇదంతా ఇందాక మనం చెప్పుకున్నాం గదా! ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది బావుంటే అది తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఏది ది బెస్టో ధొలేరాలో ఉండేలా చూస్తున్నారు. సో, ఇలా దుబాయ్ నుంచి కానీ, చైనా నుంచి కానీ ఏది బెస్ట్ మనం ఇందాక సింగపూర్, షెన్జన్ ఎగ్జాంపుల్స్ చూసాం. అలా ఎక్కడ ఏది మనం తీసుకొని ఉపయోగించుకోగలుగుతామో ఆ ఐడియాని మొత్తం ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. సో, ఈ టెక్నాలజీ ద్వారా ఏం చేస్తారంటే ఏదైతే సెన్సర్ పడుతుందో అద్ కనిపెడుతుందో, ఆ కనిపెట్టిన విషయాన్ని ఏబీసీడీ బిల్డింగ్‌కి చేరవేస్తుంది. సో, అక్కడి నుంచి ఏబీసీడీ ఏం చేస్తుందంటే, త్రూఔట్ సిటీని చూస్తూ ఉంటుంది కాబట్టి, ఏమైనా తేడా రాగానే వెంటనే దానికి తెలియడంతోటి, ఇమ్మీడియేట్‌గా లోకల్‌గా టీమ్స్‌ని పంపించి ఆ ప్రాబ్లమ్ ఉన్న ప్లేస్‌కి అక్కడి నుంచి దాన్ని సొల్యూషన్ చూస్తుంది. తొందరగా ప్రాబ్లమ్‌కి పరిష్కారం దొరుకుతుంది. ధొలేరాలో ఒక ఆర్టిఫిషియల్ రివర్ కెనాల్ కట్టారు. ఆర్టిఫిషియల్ అంటే మ్యాన్ మేడ్. రైట్? నేచురల్‌గా ఉండే నది కాదండి ఇది. మనుషులు తయారు చేసిన నది. సో, దీని ఉపయోగం ఏంటి? ఒక్కటేంటంటే, అక్కడ ఏదైతే నీరు నిలవ ఉంచుతారో, ఆ నీరు సిటీ మొత్తానికి కావాల్సినంత నీరు సప్లై చేస్తుంది అవసరమైన రోజున. అలాగే ధొలేరాలో వర్షాలు ఎక్కువ అవ్వడం వల్ల వరదలు రాకుండా ఏదైతే ఎక్సెస్ అధిక నీరుంటుందో వానల వల్ల, ఎక్కువ వాన రావడం వల్ల ఏదైతే నీరుంటుందో, అది వరదలు అవ్వకుండా వాటిని మళ్లించాలి. సో, ఆ మళ్లించడానికి కూడా ఈ కెనాల్స్‌ని వాడతారు. అలాగే ఏదైనా ఎక్కడైనా గూడా ఒక నీరుందంటే దాని ముందర ఒక మంచి సీనిక్ బ్యూటీ అందంగా కూర్చునే రిక్రియేషనల్ ఏరియాని తయారు చేయొచ్చు. ఒక పార్క్ లాగా తయారు చేయొచ్చు. కూర్చుని ఆహ్లాదంగా ఉండేలాగా డిజైన్ చేయొచ్చు. సో, ఈ మూడిటికి కూడా ఈ ఆర్టిఫిషియల్ రివర్ కెనాల్‌ని యూజ్ చేస్తారు. బావుంది. ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం.
సో ధొలేరాని ఒక స్మార్ట్ సిటీ చేయాలంటే టెక్నాలజీ మాట్లాడుకున్నాం, బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ మాట్లాడుకున్నాము. అంతా బావుంది. రైట్? కరెక్టే. కానీ దీనికి ధొలేరానే ఎందుకు ఎంచుకోవాలి? ఏదైనా ఒక సిటీని తీసుకొని, ఆ సిటీలో ఇవన్నీ చేయొచ్చు కదా! అప్పుడు అది కూడా స్మార్ట్ సిటీ అవుతుంది. ధొలేరానే ఎందుకు పర్టిక్యులర్‌గా మనం అందరం చూస్తున్నాము? ఎందుకంటే ధొలేరా యొక్క లొకేషన్. అది ఎంత అద్భుతమైన లొకేషన్‌లో ఉందంటే, ధొలేరా నుంచి ఎ ఎయిర్‌వేస్ ఎయిర్‌వేస్ ద్వారా కనెక్టివిటీ అనుకోండి ప్రపంచం మొత్తానికి. లేదా రోడ్ ద్వారా అనుకోండి, రైల్ ద్వారా అనుకోండి, సముద్రం ద్వారా అనుకోండి. సో, ఎలా అయినా సరే ఎన్ని రకాలుగా మనం ప్రయాణం గురించి ఆలోచించినా, ఎన్ని రకాలుగా మనం ట్రావెల్ గురించి ఆలోచించినా, మొత్తం ఇండియా తోటి అండ్ మిగిలిన ప్రపంచం మొత్తం తోటి ధొలేరా చాలా బాగా కనెక్ట్ అయ్యుంది. ఏ మార్గంలో అయినా సరే. సో, అందుకని ధొలేరా ఈస్ ది బెస్ట్ టు సెలెక్ట్. ఇలాంటి స్మార్ట్ సిటీ చేయడానికి ధొలేరాని అందుకని పికప్ చేశారు. ఒక్కొక్కటి చూద్దాం. వాటర్ కనెక్టివిటీ. ధొలేరా ఈ గల్ఫ్ ఆఫ్ కంబాట్ అనే ప్లేస్‌లో గల్ఫ్ ఆఫ్ కంబాట్ మీద ఉంది. సో, ఈ గల్ఫ్ ఏంటంటే ఇక్కడ ఒక సీ పోర్ట్ ఉంది. సో, సముద్రం ద్వారా ప్రప ప్రపంచవ్యాప్తంగా ఏమైనా ట్రేడ్ జరగాలన్నా లేదా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం చేయాలన్నా ధొలేరా ఎంటైర్ వరల్డ్‌తో కనెక్ట్ అయ్యుంది. ఈ ఈ సముద్ర మార్గం ద్వారా. సో, అందుకని వాటర్ వైస్ కనెక్ట్ అయింది. అలాగే ఎయిర్‌పోర్ట్. ప్రస్తుతము నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్ ఎక్కడుంది అంటే అహ్మదాబాద్‌లో ఉంది. మనం అహ్మదాబాద్ 100 కిలోమీటర్ల దూరంలో ఉందని మాట్లాడుకున్నాం. సో, అక్కడి వరకు బానే ఉంది. కానీ ధొలేరాని మనము ఒక ఇండస్ట్రియల్ జోన్ చేద్దాం అనుకున్నామంటే ధొలేరా నుంచి ట్రేడ్ అవ్వాలి. సో, ధొలేరా నుంచి ట్రేడ్ అవ్వాలంటే స వి విమానాశ్రయం ఎక్కడో ఉంటే ఎలా ఉపయోగపడుతుంది మనకి? సో, ధొలేరాలో దగ్గరగా ఉండాలి. అందుకని ధొలేరాకి చాలా దగ్గరగా ధొలేరా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనేది కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ 2 రన్‌వేలుంటాయి. ఒకటి ప్యాసింజర్ రన్‌వే, ఒకటి కార్గో రన్‌వే. సో, ప్యాసింజర్ అంటే ప్రయాణికుల కోసం, కార్గో అంటే సామాను చేర్చడానికి. సో, ఈ రెండిట్లో ఈ కార్గో రన్‌వే పైన మొదటి ప్లేన్ ఈ సంవత్సరం ఎండింగ్‌లో మొదటి ప్లేన్ ఇక్కడి నుంచి వెళ్ళబోతోంది. సో, ఆపరేషనల్ అయిపోతోంది. సో, దీని ద్వారా వాయు మార్గంలో కనెక్టివిటీ గ్లోబల్‌గా ఉంది. సో, రీసెంట్‌గా గుజరాత్ వైబ్రెంట్ సమ్మిట్ అయింది 2024లో అంటే ఈ సంవత్సరమే. సో, అందులో లేటెస్ట్ అప్డేట్ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. which has a provision for companies to use office space even as they build their own plants and offices. We have the Central City Integrated Operations Center, which pulls in feed and SCADA system from all the water supply and utility network, and that is available there. A new international airport, and this I would like to emphasize that considering the significance of Dholera to India's plans, a new greenfield airport is being developed in Dholera. And this airport, the approval has already been given by the central government. The tender has been issued, the agencies have been onboarded, land has been taken possession of, and work has already started. And by end of 2025, this airport will be operational for cargo operations. And by 26 December, it will be operational for commercial traffic. ఇప్పుడు రోడ్ కనెక్టివిటీ చూద్దాం. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ DMIC అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని అనుకున్నాం మనం. సో, అంత పెద్ద ప్రాజెక్ట్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్‌లో ధొలేరా ఉండడం వల్ల దాని ద్వారా ఏదైతే రోడ్, రైలు డెవలప్‌మెంట్ అవుతుందో అది ధొలేరాకు కూడా వర్తిస్తుంది. అదొకటే కాకుండా అహ్మదాబాద్ నుంచి భావ్‌నగర్ వెళ్ళడానికి ఒక ఎక్స్‌ప్రెస్ హైవే ఉంది. 250 మీటర్స్ ఎక్స్‌ప్రెస్ హైవే ఇది. సో, ఈ 250 మీటర్స్ ఎక్స్‌ప్రెస్ హైవేలో ధొలేరా కనెక్ట్ అవుతుంది. అహ్మదాబాద్ నుంచి ధొలేరాకి రావాలన్నా, ధొలేరా నుంచి అహ్మదాబాద్ వెళ్ళాలన్నా చాలా ఈజీగా కనెక్ట్ చేస్తుంది ఇది ఎక్స్‌ప్రెస్ హైవే. అహ్మదాబాద్ నుంచి ధొలేరాకి రావడానికి ఒక హై స్పీడ్ రైల్ నెట్వర్క్ మీద పని జరుగుతోంది. అది కనుక రెడీ అయిపోతే 45 నిమిషాల్లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసేయొచ్చు. అలాగే ఇంటర్నల్‌గా ధొలేరా లోపల తిరగడానికి మెట్రో రైల్ డెవలప్‌మెంట్ కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో, ఇవన్నీ బావున్నాయి. ఒక ఇన్వెస్టర్‌గా మనకేముంది ఇందులో? సో, ఒక ఇన్వెస్టర్‌గా ఒక ల్యాండ్ పర్చేస్ చేసుకుంటే ఎవరైనా కూడా ల్యాండ్ ఎందుకు పర్చేస్ చేసుకుంటారు? కొంత వెయిట్ చేసిన తర్వాత అక్కడ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, అప్రిషియేట్ అవుతుంది అని, రిటర్న్స్ బాగా రావాలని ఇన్వెస్ట్ చేస్తారు కదా! ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను హైదరాబాద్‌లో ఉంటాను. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనౌన్స్ చేశారు శంషాబాద్‌లో. సో, అనౌన్స్‌మెంట్ అవ్వక ముందర శంషాబాద్ అనే ప్లేస్ అనేది ఒకటుందని మాలాంటి వాళ్ళు చాలా మందికి అసలు తెలియని కూడా తెలియదు. కానీ ఆ అనౌన్స్‌మెంట్ అయినప్పటి నుంచి ఎయిర్‌పోర్ట్ కన్‌స్ట్రక్షన్ అయ్యి, ఎయిర్‌పోర్ట్ ఆపరేషనల్ అయిపోయి చాలా సంవత్సరాలు అయిందిది. సో, ఇదంతా జరిగే లోపల చూస్తుండగా అసలు పేరు కూడా సరిగ్గా తెలియని శంషాబాద్ అనే ఒక ప్లేసు
ఈ రోజున మనకి అందనంత ఎదిగిపోయింది ధరల్లో. సో ఇదంతా ఎందుకు జరిగింది? ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అక్కడికి రావడం వల్ల. ఇప్పుడు ధొలేరా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గురించి మాట్లాడుకున్నాం. అది రెడీ అయిపోతోంది. అలాగే దాని కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నాం. ఇండస్ట్రియల్ హబ్ గురించి మాట్లాడుకున్నాం. రకరకాల ఫ్యాక్టరీస్ వస్తున్నాయని మాట్లాడుకున్నాం. పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని మాట్లాడుకున్నాం. దాంతో పాటు డీఎంఐసీ మీదుగా డీఎంఐసీ దీని మీదుగా వెళ్తుందని మాట్లాడుకున్నాం. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటే ఇక్కడ ధర పెరుగుతుందా? పెరగదా? ఇక్కడ మాత్రమే పెరుగుతుంది. సో మీరు ఫ్యూచర్‌లో డెవలప్ చేసుకోవాలనుకున్న, ఈ రోజున ల్యాండ్ కొనుక్కుని వాల్యూ పెరగాలని వెయిట్ చేసినా ఏదైనా ధొలేరా ఈస్ ది బెస్ట్ ఆప్షన్. అలాగే ఫ్యూచర్‌లో ఇన్ని కంపెనీస్, ఇంత ఇన్వెస్ట్‌మెంట్ ఒక హబ్‌గా ఇది మారినప్పుడు, ఇక్కడ ఎంతమంది వచ్చి ఇక్కడ నివాసం ఉంటారు? అంతమంది నివాసం ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఒక ప్రాపర్టీ గనుక పర్చేస్ చేస్తే రెంటల్ ఇన్‌కమ్ ఎలా పెరగబోతుందో ఒకసారి ఊహించండి. ఫ్యూచర్‌లో ఇక్కడ లివింగ్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది? ఇటువంటి స్మార్ట్ సిటీగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఇక్కడ నివాసం ఉండాలి, సెటిల్ అవ్వాలని అనుకుంటారు. అప్పుడు మీరు ఈ రోజు పర్చేస్ చేసిన ల్యాండ్ అప్పుడు మీకు ఎలా ఉపయోగపడుతుంది? మీకు ఎంత తిరిగి తీసుకొస్తుందనేది ఒకసారి ఆలోచించండి. మొదట్లో 2019లో ఇక్కడ ఈ ధొలేరాలో ఒక గజము ₹50 నుంచి ₹100 మాత్రమే ఉండేది. 2021 అయ్యేసరికి ఒక 500 దాకా పెరిగింది. 2022కి 1500 దాకా అయింది. 2023లో ఇంకా 2000, 2500 మధ్యలోనే ఉంది. 2024 జనవరి అంటే ఈ సంవత్సరం మొదట్లో కూడా 3000 మాత్రమే ఉంది. కానీ 2024 మార్చ్‌లో ఏమైందంటే టాటా సెమీకండక్టర్ ఏదైతే కంపెనీ ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, దాన్ని ఇక్కడ పెడతాము అని లాంచ్ యొక్క న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ రాగానే ఇక్కడ ఉండే ల్యాండ్ వాల్యూ చూడండి ఎలా పెరిగిందో. గజానికి 7,500 నుంచి 8,000 అయిపోయింది. సో మీరు గమనిస్తే కనుక అలా పెరుగుతూ, పెరుగుతూ కొద్దిగా పెరుగుతూ వచ్చినది ఎప్పుడైతే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, కంపెనీస్ అవన్నీ వస్తున్నాయో ఇమ్మీడియేట్‌గా దాని వాల్యూ పెరిగింది. ఇప్పుడు ఇంకా ఒక్క సెమీకండక్టర్ లాంచ్ దగ్గరే ఇది ప్రైస్. ఎయిర్‌పోర్ట్ రెడీ అయిపోయి తర్వాత అన్ని కంపెనీలు అనుకున్న ఎలాగైతే ప్లాన్ చేశారో అట్లా ఒక్కొక్క కంపెనీ వచ్చి ఎస్టాబ్లిష్ అయిపోయి అక్కడ ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అయిపోయిందనుకోండి. ఇమాజిన్ చేయండి ఎంత పెరుగుతుందో ధర. అందుకని ఈ రోజున మిమ్మల్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అని ఇన్వైట్ చేస్తున్నాం మేము. ఇది బెస్ట్ ప్లేస్ కాబట్టి. సో ఆల్రెడీ వచ్చిన కంపెనీలు, రాబోతున్న కంపెనీలు చూద్దాము. టాటా సెమీకండక్టర్ ప్లాంట్ ఆల్రెడీ వచ్చేసింది. ఆపరేషనల్ ఉంది. ఇంతకు ముందర ఇండియా విదేశాల మీద ఆధారపడాల్సి వచ్చేది ఈ సెమీకండక్టర్ చిప్స్ కావాలంటే. ఇక్కడ దొరికేవి కావు. అయితే ఇప్పుడు ఈ టాటా సెమీకండక్టర్ ప్లాంట్ వచ్చాక ఆ విదేశాల మీద ఆధారపడడం తగ్గుతుంది. అదొక్కటే కాకుండా ఇక్కడ సెమీకండక్టర్ హబ్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ బయట నుంచి ఆధారపడడం తగ్గడమే కాదు. ఇక్కడ డెవలప్ చేసి ఇక్కడ కంప్లీట్ హబ్ గ్లోబల్ హబ్ చేయాలనేది ఐడియా. ఈ C-295 డిఫెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ అనే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చాలా త్వరలో ఆన్ బోర్డ్ అవ్వబోతోంది. ధొలేరాలో ఒక 5,000 మెగావాట్స్ పవర్ జనరేట్ చేసే ఒక సోలార్ పార్క్ ఉంది. మీరు ధొలేరా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది చూడవలసిన ప్లేస్. మన చూపు ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ఇలా సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ధొలేరాలో. సో ఇక్కడి నుంచి రెన్యూవబుల్ ఎనర్జీ ఆల్రెడీ జనరేట్ అవుతోంది. ఇది అక్కడ ఉండే కంపెనీస్‌కి కానీ, అక్కడ ఉండే రెసిడెంట్స్‌కి కానీ ఎనర్జీ ప్రొవైడ్ చేయడానికి అంటే ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడానికి దీన్ని వాడతారు. ఆల్రెడీ రెన్యూ పవర్, టాటా పవర్ అనేవి ఆల్రెడీ అక్కడికి వచ్చేసి ఉన్నాయి. అండ్ అందులో ఈ సోలార్ ప్యానెల్స్‌లో కొన్ని కెపాసిటీస్‌ని అవి యూజ్ కూడా చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు మనం చూసిన దాన్ని బట్టి ఇక్కడ ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వబోతున్నాయి. రైట్? అయితే మనం చాలా తక్కువ మాట్లాడుకుంటే 30,000 నుంచి 50,000 కనీసం అసలు యాక్చువల్లీ ఒక ఎయిర్‌పోర్ట్ దగ్గరే ఆల్మోస్ట్ అన్ని వచ్చేస్తాయి. బట్ స్టిల్ అయినా కూడా అనుకుందాం ఇంకా ఇన్ని కంపెనీస్ ఇంత ఎస్టాబ్లిష్ అయ్యి ఇంత ట్రేడ్ బిల్డ్ అయ్యాక కూడా 30,000 నుంచి 50,000 వరకు అనే చిన్న నంబర్‌తో మనం ముందుకెళ్తే కూడా ఇంత మందికి జాబ్స్ వస్తున్నాయంటే ఇన్ని ఫ్యామిలీస్ వచ్చి ధొలేరాలో సెటిల్ అవుతాయి. ఇన్ని ఫ్యామిలీస్ వచ్చి సెటిల్ అవుతున్నాయంటే మీరు పర్చేస్ చేసే ప్రాపర్టీకి వాల్యూ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ధొలేరాలో ఇంకొక చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. అదేంటంటే లోథల్. సో మనము చరిత్ర చూసుకుంటే గనక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పన్ సివిలైజేషన్ అని మాట్లాడుకుంటాం. సో వాటికి సంబంధించిన గుర్తులు ఇక్కడ ఎప్పుడైతే తవ్వకాలు జరిగాయో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చేసిన తవ్వకాల్లో, దానికి సంబంధించిన పురావస్తు శాఖ వాళ్ళు చేసిన తవ్వకాల్లో దానికి సంబంధించిన కొన్ని రిమైన్స్ దొరికాయి. అట్ ది సేమ్ టైమ్ అప్పట్లో వాడిన వస్తువులు కానీ, అప్పటి సిటీ సిస్టమ్ ఎట్లా డెవలప్ చేసుకున్నారో, అప్పటి డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా ఉండింది, అప్పుడు ఎలా సముద్రం ద్వారా లావాదేవీలు ఎలా చేశారు, మ్యారిటైమ్ ట్రేడ్ అంటారు. అది ఎలా చేశారు. సో ఇవన్నీ ఎలా చేశారనే వాటికి గుర్తులు ఇప్పుడు దొరికాయి మనకి. ఇవన్నీ వెనక్కి చూసుకుంటే 2400 BCE
అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం 2000 సంవత్సరం 2000లో ఉన్నాం. 2000 అంటే 5000 సంవత్సరాల క్రితం సిటీ ప్లానింగ్ ఎట్లా ఉంది అనేది ఇప్పుడు మనకి రుజువులు దొరుకుతున్నాయి. సో వీటన్నిటిని భద్రపరచడం కోసము యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో ఒక మ్యూజియం లాగా తయారు చేస్తున్నారు. ఆ మ్యూజియం పేరేంటంటే సో ఇలా దొరికిన వాటన్నిటిని ఆ మ్యూజియం పేరు నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ NMHC అంటారు. సో ఈ కాంప్లెక్స్‌లో ఏం చేస్తారంటే వాటిని భద్రపరచడంతో పాటు మనందరికీ మన తర్వాత తరాల వాళ్ళకి కూడా అసలు అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చూపించడము. తర్వాత ఇంకా చాలా దీన్ని ఎడ్యుకేషనల్‌గా కానీ, టూరిజం పరంగా కానీ చాలా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే చూద్దాం. भारत, जिसे 7,500 किलोमीटर कोस्ट लाइन और समृद्ध सांस्कृतिक विरासत की सौगात प्राप्त है, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी के कुशल मार्गदर्शन और नेतृत्व में गुजरात के लोथल में ऐतिहासिक सिंधु घाटी सभ्यता क्षेत्र में पत्तन, पोत परिवहन और जलमार्ग मंत्रालय द्वारा राष्ट्रीय समुद्री विरासत परिसर यानी NMHC का निर्माण किया जा रहा है। ये दुनिया में अपनी तरह का पहला परिसर है जिसमें भारत की समृद्ध और विविध समुद्री विरासत का प्रदर्शन किया जाएगा। लोथल में दुनिया में नाम कमा सके ऐसा मैरीटाइम म्यूजियम बन रहा है। जैसे स्टैच्यू ऑफ यूनिटी उससे एक पहचान बनाई है, ये लोथल का मैरीटाइम म्यूजियम भी बनाएगा। म्यूजियम के केंद्र में स्थित लोथल का मिनी रिक्रिएशन पानी से घिरा हुआ है। ये हड़प्पा बस्तियों के प्राचीन घरों, गलियों और बाजारों की रूपरेखा होगी जो आगंतुकों को हड़प्पा शहर के जीवन से रूबरू कराएगी। NMHC प्रोजेक्ट्स में 4 थीम पार्क प्लान किए गए हैं, जिनमें स्मारकों का थीम पार्क, समुद्री और नौसेना थीम पार्क, क्लाइमेट थीम पार्क, एडवेंचर और अम्यूजमेंट थीम पार्क शामिल हैं। 77 मीटर की ऊंचाई पर विराजमान आइकॉनिक लाइट हाउस म्यूजियम दुनिया का सबसे ऊंचा लाइट हाउस म्यूजियम होगा। कोस्टल स्टेट्स पवेलियन स्थानीय फूड, आर्ट्स और कल्चर को एक साथ लाएंगे। NMHC म्यूजियम थीम वाले होटल और मैरीटाइम थीम वाले इको रिजॉर्ट के साथ मेहमान नवाजी का बेजोड़ विकल्प प्रदान करता है। बेहतर जलमार्ग कनेक्टिविटी के साथ पर्यटक अपने होटल से यात्रा करने के अलावा म्यूजियम में विभिन्न गतिविधियों और सेंट्रल कोर्टयार्ड में साउंड एंड लाइट शो का आनंद लेने के लिए आगे बढ़ेंगे। इस म्यूजियम में 2 चरणों में कुल 14 गैलरीज बनाई जाएंगी जो हड़प्पा युग से लेकर आज के आधुनिक समय तक के उदय और पराक्रम की गाथाएं दर्शाएंगी। गैलरी 1 अनुकूलता और महासागरीय पौराणिक कथाएं, पानी में होने का एहसास, यहाँ मिलेगा समुद्री इतिहास और विज्ञान की अनोखी सैर का आनंद, अनूठे डोम थिएटर का मजा और महासागरीय पौराणिक कथाएं कहने वाले VR का नयापन। गैलरी 2 हड़प्पावासी पथ प्रदर्शक नाविक, मौजूदा इंट्रोडक्शन वीडियो और टाइमलाइन मिनी फ्लाइंग थिएटर अनुभव की शुरुआत की जाती है जो आगंतुकों को समय के साथ यात्रा कराती है। सभी मनोरंजक सुविधाओं से परिपूर्ण इस लोथल टाउन में बेहतरीन कार्यशालाएं, बेहतर सड़कें, भव्य इमारतें, कामकाजी डॉक, जहाज और व्यापार संबंधी विभिन्न इंटरैक्टिव सुविधाएं मौजूद होंगी। गैलरी 3 हड़प्पा के बाद की ट्रैजेक्टरी और जलवायु परिवर्तन का प्रभाव, हड़प्पा युग के बाद की जिंदगी दर्शाने वाली अनूठी प्रदर्शनी। ये गैलरी मिट्टी के बर्तनों की संस्कृति, लोहे के प्रयोग, संस्कृति और व्यापार के बढ़ते दायरों और महाजनपद काल में लिखे नुस्खों की जानकारी प्रदान करेगी। गैलरी 4 ग्रीको रोमन दुनिया के साथ भारत का संपर्क। ये गैलरी ग्रीको रोमन मारुयाम पश्चिमी और दक्षिणी राज्यों की यथार्थवादी कहानी कहती है, जहां उनके स्मारकों और शहर के दृश्यों का चित्रण 3D म्यूरल वॉल ट्रीटमेंट में किया गया है। ये गैलरी समुद्री गतिविधियों को दर्शाने वाले व्यापार, जीवन शैली और डॉक के बारे में जानकारी प्रदान करती है। नेवी गैलरी ये गैलरी नौसेना और तटरक्षक बलों की साहसिक और वीर गाथा के प्रति समर्पित है। इस विशेष जगह पर आगंतुक नो योर नेवी नामक एक दमदार नाट्य शो का हिस्सा बनकर भारतीय नौसेना की शक्तियों से रूबरू होते हैं। बेहतरीन अनुभव के लिए यहाँ लाइफ अबोर्ड अ नेवल वेसल है जो डिस्ट्रॉयर और सबमरीन के बारे में
कभी न मिलने वाला तजुर्बा देता है। साथ ही अनोखे अनुभव के लिए VR पॉड्स और नौसेना के जहाजों के अनुसार थीम वाले इंटरैक्टिव आर्केड स्टाइल गेमिंग जोन भी मौजूद है। भारतीय तटरक्षक बल के जीवन को उजागर करने के लिए इंटरैक्टिव टाइमलाइन और वीडियो के साथ एक विशेष क्षेत्र नामित किया गया है। वहीं समापन क्षेत्र वीडियो और मल्टीमीडिया मूर्तियों के जरिए नौसेना और तटरक्षक समुदाय को सलामी और श्रद्धांजलि अर्पित करता है। इसका उद्देश्य युवा पीढ़ी के दिलों में देशभक्ति का जज्बा जगाना और गर्व से देश सेवा में जोड़ने के लिए प्रेरित करना है। वर्तमान में 3.5 लाख क्यूबिक मीटर का 100% मिट्टी का काम और 3200 मीटर बाउंड्री फेंसिंग का काम पूरा हो चुका है। लगभग 1200 ढेर लगाने के साथ पाइल कैपिंग का कार्य प्रगति पर है। 10 लाख लीटर क्षमता के साथ पानी की टंकियों का निर्माण और जल आपूर्ति का 90% कार्य पूरा हो चुका है। जिस तरह केवड़िया में स्टैच्यू ऑफ यूनिटी आज देश और विदेश के पर्यटकों को अपनी ओर आकर्षित करने में कामयाब हो रहा है, उसी तरह आने वाले समय में NMHC प्रोजेक्ट अंतरराष्ट्रीय पर्यटन स्थल के रूप में अपनी पहचान बनाने के साथ स्थानीय समुदायों के लिए रोजगार और आय सृजन तथा सतत विकास में योगदान देगी। NMHC दुनिया की संपूर्ण तटीय विरासत को एक स्थान पर प्रदर्शित, संरक्षित और आम जनता के बीच जागरूकता पैदा करने के लिए समर्पित है। अद्वितीय, ऐतिहासिक और स्थानिक संदर्भ में अपना स्थान बनाने में राष्ट्रीय समुद्री विरासत परिसर खरा उतरता है, क्योंकि लोथल दुनिया के सबसे प्राचीन डॉकयार्ड टाउन में से एक है, जो महत्वाकांक्षी पर्यटन और सांस्कृतिक केंद्र बनने की ओर बढ़ रहा है। आने वाले समय में NMHC एक विश्व स्तरीय पर्यटन स्थल के रूप में अपनी पहचान बनाएगा। చూసారు కదా ఎంత అద్భుతంగా దీన్ని డిజైన్ చేస్తున్నారో. ఆల్రెడీ ఇక్కడ పనులు మొదలైపోయాయండి, అవి చూద్దాం. గుజరాత్‌లో ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే గిఫ్ట్ సిటీ. దాన్ని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అంటారు. ఇది గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ టెక్నాలజీకి హబ్‌గా ఉంది. సో, ఇక్కడ ఇప్పటికే చాలా ఫైనాన్స్‌కి సంబంధించిన ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎన్నో సంస్థలు సెటిల్ అయిపోయి ఉన్నాయి. ఎన్నో మల్టీనేషనల్ బ్యాంక్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. అండ్ ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్స్ ఇక్కడ ఉండి యూఎస్ స్టాక్స్‌ని ట్రేడ్ చేయగలుగుతారు. సో, దీనికి మన ధోలేరా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా! దానికి దీనికి మధ్య ఎలా సింక్ అవుతుంది? సినర్జీ ఏముంటుంది వాటి మధ్య? సో, ఈ 2 ఒకదాన్నొకటి సపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు గిఫ్ట్ సిటీ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద ఫోకస్ చేస్తుంది. ధోలేరా ఇండస్ట్రియల్ సర్వీసెస్, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తుంది. సో, గిఫ్ట్ సిటీకి ధోలేరా యొక్క ఇండస్ట్రియల్ హబ్ అవసరం. ధోలేరా యొక్క ఇండస్ట్రియల్ జోన్ ఏదైతే ఉందో దానికి గిఫ్ట్ సిటీ సర్వీసెస్ అవసరం. సో, ఈ 2 ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ మ్యూచువల్‌గా ఓవరాల్‌గా గుజరాత్‌ని ఒక ది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్‌గా తీర్చిదిద్దుతున్నాయి. సో, ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయిన ఈ ధోలేరా SIR అనేది ఏదుందో, అది పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా కూడా చిన్న పార్ట్స్‌గా చేసుకొని చేస్తారు కదా! సో, అలా దీన్ని 3 ఫేజెస్‌లో, సో 3 వేర్వేరు ప్లాన్స్ ప్రకారము ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పి దాన్ని డెవలప్ చేస్తున్నారు. అయితే పెద్ద ఏరియా అవడం వల్ల దాన్ని చిన్న చిన్న పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవడంలో భాగంగా టౌన్ ప్లానింగ్‌లో 6 టౌన్ ప్లానింగ్‌లుగా డివైడ్ చేశారు. ఈ టౌన్ ప్లానింగ్స్‌ని మళ్ళీ ఇంకొంచెం చిన్నగా సబ్ టౌన్ ప్లానింగ్స్‌గా డివైడ్ చేశారు. అది చేయడం వల్ల ఏమవుతుంది, ఎంత చిన్నగా కనుక మన దగ్గరున్న పార్ట్ ఉంటే దాన్ని మేనేజ్ చేయడం, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ కావాల్సినట్టుగా అవుతుందో లేదా చూసుకోవడం, చేయడం చాలా సులువవుతుంది. సో, అందుకని 3 ఫేజుల్లో దీన్ని డెవలప్ చేయడంతో పాటు మొత్తం ఏరియాని 6 పార్ట్స్‌గా, మళ్ళీ ఆ 6టిని కూడా ఇంకా చిన్న పార్ట్స్ సబ్ టౌన్ ప్లాన్స్‌గా డివైడ్ చేశారు. సో, ఈ 3 ఫేజ్‌లు ఏంటంటే, మొదటిది ఫేజ్ 1 ఆర్ యాక్టివేషన్ ఏరియా. ఇదేంటంటే ఇనీషియల్ ఫేజ్.
ఇక్కడ ఏంటంటే ఏదైతే మనం యూటిలిటీస్ గురించి మాట్లాడుకున్నాం, అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ అని మాట్లాడుకున్నామో, ఆ తర్వాత అక్కడ ఉండే రెసిడెన్షియల్ ఏరియాకి, కమర్షియల్ జోన్స్‌కి దీన్ని యాక్టివేషన్ ఏరియా ఏదైతే మనం మాట్లాడుతున్న యూటిలిటీస్, ప్లగ్ అండ్ ప్లే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి రెసిడెన్షియల్‌కి వాటికి అందేలాగా ఎలా చేయాలి అనేది ఫస్ట్ స్టేజ్‌లో ఫోకస్ చేస్తారు. సో, మొత్తం యాక్టివేషన్ ఏరియాలో ఒక 22.5 కిలోమీటర్స్ ఆల్రెడీ కంప్లీట్‌గా రెడీ అయిపోయింది. మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అన్నీ అండర్ గ్రౌండ్ ఉంటాయని, ప్లగ్ అండ్ ప్లే సర్వీసెస్ అని, ఇవన్నీ కూడా ఈ 22.5 స్క్వేర్ కిలోమీటర్స్‌లో వెళ్లి మనం చూడొచ్చు. సో, ధొలేరా చూడడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడవలసిన ఇంకొక ప్లేస్ ఆఫ్‌కోర్స్ మనం మాట్లాడుకున్నవన్నీ చూడాలి. ఈ యాక్టివేషన్ ఏరియా చూడడం మర్చిపోకండి. సో, మీరక్కడ చూస్తారు అండర్ గ్రౌండ్ ఎలా ఉంటుంది ఫెసిలిటీస్ అనేవి మీరు గమనిస్తారు. దీని తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి అంటే ఎక్స్‌పాన్షన్ ఫేజ్. ఏదైతే ఫేజ్ 1లో బేసిక్ యుటిలిటీస్ అమర్చారో, ఆ బేసిక్ యుటిలిటీస్‌ని ఇంకొంచెం బ్రాడెన్ చేస్తూ, ఇంకొంచెం ఎక్స్‌పాండ్ చేసి రెసిడెన్షియల్, కమర్షియల్‌తో పాటు ఇండస్ట్రియల్ ఏరియాస్‌కి కూడా అందుబాటులో ఉండేలాగా చేస్తారు. దాంతో పాటు వివిధ రకాలైన హెల్త్ ఫెసిలిటీస్ కానీ, లేదా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ కానీ, రైల్వేస్, ఎయిర్‌వేస్ వీటన్నిటి కనెక్టివిటీ కానీ, వీటన్నిటిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక రూపు తీసుకొస్తారు. సో, అది ఎక్స్‌పాన్షన్ ఫేజ్. మూడో ఫేజ్ ఏంటంటే మెచ్యురేషన్ ఫేజ్. యాక్చువల్‌గా డీఎస్ఐఆర్ డెవలప్‌మెంట్ ప్లాన్ ప్రకారం ఎలాగైతే స్మార్ట్ సిటీ ఉండాలనుకుంటున్నారో, అది కంప్లీట్‌గా రెడీ అయ్యేలాగా ఫినిష్ చేయడము ఈ మెచ్యురేషన్ ఫేజ్ అంటే మూడో ఫేజ్‌లో చేస్తారు. సో, ఇవండి టౌన్ ప్లాన్స్. మనం చూసినట్టయితే ఇలా 6 పార్ట్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. వాటిని ఫర్దర్‌గా ఇంకా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా సబ్ టౌన్ ప్లానింగ్స్‌గా కూడా డివైడ్ చేశారు. సో, ధొలేరా ఎస్ఐఆర్‌లో భాగంగా ఉండే విలేజెస్ ఇవన్నీ. సో, ఇందులో మీరు చూస్తే కనుక ఈ ధొలేరా ఎస్ఐఆర్‌కి చాలా దగ్గరగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది. అండ్ ఈ మధ్యలో మీకు ఏదైతే పర్పుల్ కలర్‌లో కనిపిస్తుందో అది యాక్టివేషన్ ఏరియా. సో, ఇంతవరకు ధొలేరా గురించి తెలుసుకున్నాం. ధొలేరా ఏంటి? ధొలేరాకి చుట్టుపక్కల ఎంత డెవలప్‌మెంట్ ఉంది? ధొలేరా వల్ల ఎంత ల్యాండ్ పెరగబోతోంది? ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు ధొలేరాకి అత్యంత దగ్గరగా ఏ ప్రాజెక్ట్ వల్ల మీకు ది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుందో, అది ఏ ప్రాజెక్ట్ వల్ల అద్భుతమైన రిటర్న్స్ వస్తాయో ఆ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ ప్రాజెక్ట్ పేరు విజనరీ విస్టా అండి ధొలేరాలో. సో, ఈ ప్రాజెక్ట్ యొక్క మార్కెటింగ్ పార్ట్నర్‌గా మేము అనగా జియో రియాల్టీ ఉన్నాము. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క బిల్డర్ పార్ట్నర్‌గా టీ హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆర్గనైజేషన్ ఉంది. ఇది ఈ ప్రాజెక్ట్ పేరు విజనరీ విస్టా. సో, ఈ ప్రాజెక్ట్ యొక్క బ్రోషర్ చూస్తున్నాం మనం. ఆల్రెడీ మనం ధొలేరా గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేసి ఉన్నాము. ఆ బ్రోషర్‌లో కొద్దిగా ఓవర్‌వ్యూ ఉంది. ఇక్కడ మీకు ఏదైతే కుడి పక్కన ఇమేజ్ కనిపిస్తుందో అందులో రోడ్డు కింద యుటిలిటీస్ అన్నీ మనం చూడొచ్చు. బ్లాక్ రోడ్ కింద యుటిలిటీస్ ఇట్లా ఉంటాయి అండర్ గ్రౌండ్‌లో. అండ్ దెన్ ధొలేరా యొక్క అడ్వాంటేజ్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాము. వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానీ, గవర్నెన్స్ యొక్క కంఫర్టబుల్ గవర్నెన్స్ ఏదైతే ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ అని మాట్లాడుకున్నాం. ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ అని కానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, తర్వాత బిజినెస్ చేయాలంటే ఎంత కంఫర్ట్ ఇస్తారు, కనెక్టివిటీ ఎట్లా ఉంది, టెక్నాలజీ ఎలా ఇంటిగ్రేట్ చేశారు. ఇలా మనం ధొలేరా గురించి చాలా మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడ రాబోతున్న ఫర్దర్ ఫోకస్ అవుతున్న సెక్టర్స్‌లో ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ ఇలా ఇది, అది అని కాదండి. అన్ని ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ సెటప్ అవ్వబోతున్నాయి. ఈ పిక్చర్‌లో చూస్తే మనకు యాక్టివేషన్ ఏరియా కనిపిస్తుంది. అలాగే కనెక్టివిటీ కనిపిస్తుంది. ఎక్స్‌ప్రెస్ హైవే కానీ, సీ పోర్ట్ కానీ, ఎయిర్‌పోర్ట్ కానీ ఇలా కనిపిస్తుంది. గత 10 ఏళ్లలో గుజరాత్‌లో ఎటువంటి డెవలప్‌మెంట్ అయింది రియల్ ఎస్టేట్ అనేది కూడా ఈ పిక్చర్‌లో మనకు కనిపిస్తుంది. ఇది ధొలేరాలో ఏదైతే ప్రాజెక్ట్ మేము మీకు రికమెండ్ చేస్తున్నామో దాని యొక్క లేఅవుట్ అండి. ఇక్కడ మీకు బ్లాక్ కలర్‌లో 100 ఫీట్ రోడ్ ఏదైతే కనిపిస్తుందో అది హైవే. సో, మన ప్రాజెక్ట్ డైరెక్ట్‌గా హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్. హైవేని ఫేస్ చేస్తూ హైవేని ఆనుకుని ఉన్న ప్రాజెక్ట్ మనది విజనరీ విస్టా. సో, ఇక్కడ ఇవ్వబోయే రకరకాల అమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో అమ్యూనిటీస్ గురించి ఒకసారి చూద్దాము. ఇక్కడ క్లబ్ హౌస్ లభించబోతోంది. ల్యాండ్‌స్కేప్ గార్డెన్ ఉండబోతోంది. ఇంకా వేరే అమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. బ్యాంక్వెట్ హాల్, జిమ్ కానీ, ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్, తర్వాత వివిధమైన కోర్ట్స్, బాస్కెట్‌బాల్ కోర్ట్, ఫుట్‌బాల్ కోర్ట్ లాంటివి. జిమ్ కూడా ఉంటుంది. సో, అలాగే పిల్లలకి ప్లే ఏరియా ఒకటి ఉండబోతోంది. రైట్. అండ్ ఇంక ఇలా ఏదైతే ఒక ఇన్వెస్టర్‌గా ఒక పర్చేస్ చేసే ఒక వ్యక్తిగా మీరు ఏదైతే కావాలనుకుంటారో అవన్నీ అందించడానికి మేము కానీ, టీ హోమ్స్ కానీ అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సో, ధొలేరా అనేది స్మార్ట్ సిటీగా చేయడం అనేది మోదీ గారి డ్రీమ్ ప్రాజెక్ట్. సో, ఆ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ విజనరీ విస్టా ఏదైతే ఉందో దాన్ని మీకు అత్యద్భుతంగా అందించడానికి మేము కూడా కృషి చేస్తున్నాం. దట్ ఈస్ అవర్ డ్రీమ్. సో, ఈ కంపెనీస్ అన్నీ రాబోతున్నాయి. ఇప్పుడు ధొలేరా మన ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ చూద్దాం. ఎందుకు స్పెషల్ అని చెప్తున్నామంటే, ఒకటి అది హైవే మీద ఉంది. ఇందాక మీరు చూసారు. డైరెక్ట్‌గా హైవేకి ఆనుకునున్న ప్రాజెక్ట్. దాంతో పాటు ఆ హైవే కూడా ఏదో ఒక హైవే కాదండి. ఫెదరా జంక్షన్ అండ్ పిప్లి జంక్షన్ ఈ పిక్చర్‌లో మీరు చూస్తే కనుక టీ హోమ్స్ అండ్ మీకు ప్రాజెక్ట్ ఇక్కడ కనిపిస్తోంది. దానికి పైన చూస్తే మీకు ఒక బ్లూ కలర్ డాట్ ఉంది.
రైట్. అక్కడ ఫెదరా జంక్షన్ అంటారు దాన్ని. ఆ తర్వాత కింద ప్రాజెక్ట్ కింద చూస్తే పిపిలి జంక్షన్ అంటారు. ఇంకొక బ్లూ డాట్ ఉంది. సో, ఈ జంక్షన్ ఏదైతే ఈ ఫెదరా నుంచి పిపిలి కనెక్ట్ అయ్యే హైవే మీద మన ప్రాజెక్ట్ ఉంది. అయితే ఈ హైవేని ఎయిర్‌పోర్ట్ రోడ్ అని గూడా అంటారు. ఎందుకంటే తిన్నగా ఈ రోడ్ ముందుకు వెళ్తే ఎయిర్‌పోర్ట్‌కి కనెక్ట్ అవుతుంది. మన ప్రాజెక్ట్ నుంచి ఎయిర్‌పోర్ట్ చేరాలంటే కేవలం 7-8 మినిట్స్ 7-8 నిమిషాల్లో చేరిపోవచ్చు. అంత దగ్గరగా ఉంటాం మనం ఎయిర్‌పోర్ట్‌కి. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ పిపిలి బ్లూ కలర్ డాట్ కనిపిస్తోంది కదా! దాని పక్కన ఒక పెద్ద రోడ్ వెళ్తుంది చూడండి. అహ్మదాబాద్ నుంచి భావనగర్ వరకు. అదే మనం ఇందాక మాట్లాడుకున్న ఎక్స్‌ప్రెస్ హైవే. సో, అహ్మదాబాద్ నుంచి ఎక్స్‌ప్రెస్ హైవే ఎలా వచ్చిందంటే ఎయిర్‌పోర్ట్‌కి ఎవరైనా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి గదా! అహ్మదాబాద్ నుంచి ఎవరైనా ధులేరా ఎయిర్‌పోర్ట్‌కి రావాలన్నా, వెళ్ళాలన్నా. సో, ఆ ఎగ్జిట్ పాయింట్ పిపిలి జంక్షన్‌కి చాలా దగ్గరగా ఉంది. సో, అంటే మన ప్రాజెక్ట్ నుంచి పిపిలి జంక్షన్ చాలా దగ్గరగా ఉంది. పిపిలి జంక్షన్ నుంచి ఇంకా చాలా దగ్గరగా ఈ ఎక్స్‌ప్రెస్ హైవే యొక్క ఎంట్రీ పాయింట్ ఉంటుంది. సో, ఈ ఎక్స్‌ప్రెస్ హైవే ఎక్కాలంటే మన ప్రాజెక్ట్ నుంచి చాలా దగ్గర. సో, ఎయిర్‌పోర్ట్ చాలా దగ్గర, ఎక్స్‌ప్రెస్ హైవే చాలా దగ్గర. ఆహ్, చ ది బెస్ట్ లొకేషన్‌లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉందది. రైట్. సో, ఇప్పుడు డెవలప్‌మెంట్స్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ధోలేరాలో నార్మల్ నార్మ్స్ ప్రకారం 25 ఫీట్ రోడ్ ఇస్తే చాలు. అది కూడా బ్లాక్ టాప్ రోడ్ ఇస్తే చాలు. తార్ రోడ్ ఇస్తే చాలు. కానీ ఒక టీ హోమ్స్ కానీ, ఒక జియో రియాల్టీ కానీ మా కాంబినేషన్‌లో మేమెప్పుడూ గూడా కస్టమర్స్‌కి ది బెస్ట్ అమెనిటీస్, ది బెస్ట్ డెవలప్‌మెంట్స్ ఇవ్వాలనే ప్రయత్నిస్తాం. సో, అందులో భాగంగా నార్మల్ నార్మ్స్‌కి దాటి మేము 40 ఫీట్ రోడ్, 30 ఫీట్ రోడ్ అండ్ సీసీ రోడ్స్ ఇస్తున్నాం. ఎక్కువ కాలం మన్నేలాగా. ఎలక్ట్రిసిటీ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ఉండబోతోంది. తర్వాత అద్భుతమైన ల్యాండ్‌స్కేప్ పార్క్స్ ఉంటాయి. దారి పొడవునా అవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది. అలాగే ఒక అద్భుతమైన ఆర్చ్ తోటి అందంగా డిజైన్ చేసిన ఒక గేటెడ్ కమ్యూనిటీ అవ్వబోతోంది ఇది. ఫుట్‌పాత్, కర్బింగ్ స్టోన్స్ అవి ఉంటాయి. మీరు చూస్తే కనుక ప్రాజెక్ట్ యొక్క డెవలప్‌మెంట్ ఇలా నడుస్తోంది. ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ జరుగుతోందక్కడ. ధోలేరాలో ఏదైనా ప్లాట్ పర్చేస్ చేయాలంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అదేంటి అంటే కస్టమర్ ఏదైతే ఏరియా తన సొంతానికి ఉంటుందో దాన్ని నెట్ యూజబుల్ ఏరియా అంటారు. అంటే తనది అని తన కాంపౌండ్ వాల్ కట్టుకొని ఉండగలిగిన ఏరియా ఏదైతే ఉందో తను కొనుక్కున్న దాంట్లో దాన్ని యాక్చువల్ ప్లాట్ సైజ్ అంటారు. కానీ ధోలేరాలో పర్చేస్ టర్మ్స్ ఎట్లా ఉంటాయంటే మొత్తం ప్రాజెక్ట్‌లో కొన్ని కామన్ ఏరియాస్ ఉంటాయి కదా! రోడ్స్ కానీ, పార్క్స్ కానీ. సో, వీటన్నిటిని కూడా కస్టమర్స్ మధ్య సరిసమానంగా పంచుతారు. సో, ఏమవుతుంది కస్టమర్ యాక్చువల్ ప్లాట్ సైజ్‌తో పాటు తన వంతుగా వచ్చిన ఇంకొంచెం ఏరియా కలుస్తుంది. మొత్తం ఏరియాలో డివైడ్ అయినది. కామన్ ఏరియా ఏదైతే ఉందో దాంట్లో నుంచి డివైడ్ అయినది. దాన్ని సూపర్ బిల్టప్ ఏరియా అంటారు. అంటే తను క తను పర్సనల్‌గా ఓన్ చేసే ప్లేసు ప్లస్ కామన్ ఏరియాలోంచి తన వంతుగా వచ్చేది షేర్. సో, ఆ 2 కలిపి సూపర్ బిల్టప్ అంటారు. సో, ఎగ్జాంపుల్‌కి ఒక ప్లాట్ సైజ్ 150 గజాలనుకోండి. సో, ఇప్పుడు ఈ సూపర్ బిల్టప్ ఏరియా దానిదేమవుతుందంటే 260 గజాలవుతుంది. సో, ఒక కస్టమర్ కొనుక్కుంటున్నప్పుడు 260 గజాల్లోనే కొనుక్కుంటారు. దాన్ని ఇన్వెస్టర్‌గా ఆలోచించి ఫ్యూచర్‌లో అమ్మితే కూడా 260 గజాలే అమ్ముతారు. రైట్. అండ్ ఇది ప్రాజెక్ట్‌కి మారుతుందండి. ఈ సూపర్ బిల్టప్ ఏరియా అనేది మారుతూ ఉంటుంది. సో, ఎందుకు విజనరీ విస్టాలో ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దాని లొకేషన్ ఎయిర్‌పోర్ట్‌కి కనెక్ట్ అయ్యే రోడ్ మీద ఉండడం, ఎయిర్‌పోర్ట్‌కి చాలా దగ్గరగా ఉండడం, ఎక్స్‌ప్రెస్ హైవేకి దగ్గరగా ఉండడం, అత్యద్భుతంగా ఇన్ని డెవలప్‌మెంట్స్ అవుతున్న అతి సమీపంలో ఉండడం. ఇవన్నీ కాకుండా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇటు సైడ్ ఎయిర్‌పోర్ట్ ఉంటే ఇంకొక వైపు లోథల్ ఉంది. అలా లోథల్‌కి, ఎయిర్‌పోర్ట్‌కి మధ్యలో చాలా సమీపంలో ఈ 2 మేజర్ పాయింట్స్ ఉన్నాయి. అందుకని మన ప్రాజెక్ట్ ఇంకా ది బెస్ట్ అన్నమాట. అండ్ డెవలప్‌మెంట్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. అండ్ ఇన్ని మనం డిస్కస్ చేసిన తర్వాత ఇక్కడ ఎందుకు అప్రిషియేట్ అవుతుంది అంటే, గంట నుంచి మనం ఏం మాట్లాడుకుంటున్నామో అందుకు అప్రిషియేట్ అవుతుంది. అక్కడ అవుతున్న డెవలప్‌మెంట్ కానీ, స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ కానీ, మోదీ గారు పర్సనల్‌గా హ్యాండిల్ చేస్తూ ఇది అయ్యేలాగా చూసుకుంటారు కాబట్టే అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవ్వబోతుంది. ఇలా మనం చాలా మాట్లాడుకున్నాం. వీటన్నిటి వల్ల ఫ్యూచర్‌లో మీరు కొనుక్కునే ప్రతి గజము ఎన్నో ఇంతలు ఇంప్రూవ్ అవ్వబోతోంది. సో, డెవలప్‌మెంట్స్ అన్నాం కదా! అది ఇస్తున్న కంపెనీ ఏంటి? బిల్డర్ ఎవరు? టీ హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అంటారండి. వీళ్ళు బేసిక్‌గా హైదరాబాద్ వాళ్ళు. సో, వీళ్ళు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ చూస్తే మోస్ట్‌లీ హైదరాబాద్‌లో ఉంటాయి. అండ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్ట్స్, రెడీ టు పర్చేజ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఇవన్నీ హైదరాబాద్‌లో మీకు కనిపిస్తాయి. ఆఖరిన మీరు చూడొచ్చు ధోలేరా. విజనరీ విస్టా ధోలేరాలో ఉంది. సో, ఈ విజనరీ విస్టా అనేది టీ హోమ్స్‌కి కానీ, జియో రియాల్టీకి కానీ ధోలేరాలో ఫస్ట్ ప్రాజెక్ట్. అండ్ మేము దీన్ని చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకొని చాలా అద్భుతంగా ఫెసిలిటీస్ అందిస్తూ కస్టమర్స్‌కి ముందుకు వెళ్తున్నాం. ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్.
సో ప్రతి ప్రాజెక్ట్‌ని కూడా మేము ఇలాగే శ్రద్ధగా కస్టమర్‌కి అద్భుతంగా ఏమేమి కావాలనుకుంటారో అవన్నీ అక్కడ పొందుపరిచేలాగా ఏర్పాటు చేస్తాం. సో కంపెనీ గురించి చూస్తే గనుక 2014 నుంచి 20 వరకు ఒక 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఒక సంవత్సరంలో 4 ప్రాజెక్ట్స్, ఆ తర్వాత ఇంకో సంవత్సరంలో ఇంకో 4, కిందటి సంవత్సరం 6 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు. ఈ సంవత్సరం మీరు చూస్తే కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ మొత్తం అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వడంతో పాటు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్‌లో కూడా మోర్ థాన్ 7 ఉన్నాయి. సో ఇప్పుడు వీటికి సంబంధించి మీకు బిల్డర్ పార్ట్నర్‌గా టీ హోమ్స్‌ని పరిచయం చేశాం. ఇప్పుడు మీకు మేమేం సేవలు అందిస్తాం? అసలు మేమేంటి అనేది తెలియాలంటే మీరు మా గురించి తెలుసుకోవాలి. జియో రియాల్టీ అనేది మీకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్. మీరు ఏ ప్రాపర్టీకి సంబంధించి ఎటువంటి పర్చేస్ గురించి ఆలోచించినా జియో రియాల్టీ మీకు వన్ స్టాప్ సొల్యూషన్ అవుతుంది. సో మా గురించి ఇంకా తెలియాలంటే మా గ్లోబల్ పార్ట్నర్‌షిప్స్ ఎట్లా ఉన్నాయి? మా ఎక్స్‌పర్‌టీస్ ఎట్లా ఉంది? మేము ఎటువంటి సర్వీస్ అందిస్తాము? ఇవన్నీ తెలియాలంటే మీరు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో మాట్లాడొచ్చు. మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పిలిచారో వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మా వెబ్‌సైట్ కూడా ఫాలో అవ్వచ్చండి. www.georealty.in. సో మేము సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటామండి. మా వెబ్‌సైట్ కానీ, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా మా సోషల్ మీడియా లింక్స్ అన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ హ్యాండిల్స్ అన్నీ మీరు నోట్ చేసుకోక్కర్లేదండి. www.georealty.in ఈ వెబ్‌సైట్‌ని గనుక మీరు చేరితే అక్కడ మీకు ఇవన్నీ దొరుకుతాయి. రైట్. సో మీరు మమ్మల్ని ఫాలో అయితే మీకు తెలుస్తుంది మేము ఎట్లా ముందుకు వెళ్తున్నాం, ఎటువంటి సర్వీసెస్ ఇస్తామనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఆఫీస్ పరంగా చూస్తే హైదరాబాద్‌లో మా కార్పొరేట్ ఆఫీస్ ఉందండి. దాంతో పాటు అహ్మదాబాద్‌లో, దుబాయ్‌లో కూడా మా ఆఫీసెస్ ఉన్నాయి. సో ధొలేరా ఫ్యూచర్‌లో నెక్స్ట్ ఇండియాలో మాట్లాడుకునే నెక్స్ట్ బిగ్గెస్ట్ సక్సెస్ గురించి ఎవరైనా మాట్లాడుకుంటే ధొలేరా అవ్వబోతోంది. సో ఈ రోజున మేము ముందు పెట్టిన ఆపర్చునిటీ ఏంటి అంటే ఇటువంటి ఒక అద్భుతమైన సక్సెస్ స్టోరీలో మీరు కూడా భాగం అవ్వాలనుకుంటే ఇప్పుడు మీకు చూపించిన ఆపర్చునిటీని ఎక్స్‌ప్లోర్ చేయండి. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఇటువైపు ప్లాన్ చేసుకోండి. మీకు ఎటువంటి సర్వీస్ కావాలన్నా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. మంచి డెసిషన్ తీసుకోండి. అండ్ ఇదంతా చూసారు. చూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే గనక మీరు ఎవరైతే మిమ్మల్ని ఈ ప్రెజెంటేషన్‌కి పిలిచారో, ఇన్వైట్ చేశారో వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేస్తే వాళ్ళకి వాళ్ళు మీకు చెప్తారు. మీకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇంకా ఫర్దర్‌గా ఇవ్వడము, ప్రాజెక్ట్‌లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ప్లాట్స్ అనేవి చూపించడం ఇవన్నీ చేస్తారు. దాన్ని బట్టి మీరు నచ్చిన ప్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పర్చేస్ ప్రొసీజర్ ఎట్లా వెళ్ళాలనేది వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. ఒకవేళ మీరు సైట్ పర్సనల్‌గా ధొలేరాని చూడాలి అనుకుంటే, ధొలేరాలో అవుతున్న డెవలప్‌మెంట్స్ కానీ, మన పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌ని కానీ పర్సనల్‌గా చూడాలనుకుంటే, మేము మీకొక ఫెసిలిటీ ఇస్తున్నాం. అదేంటంటే మీరు ఎక్కడుంటే అక్కడి నుంచి, మీరు ఉన్న చోటు నుంచి అహ్మదాబాద్ వరకు రాను, పోను అరేంజ్‌మెంట్ మీరే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అహ్మదాబాద్ వరకు మీరు రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మీ ట్రావెల్ కానీ, మీ ఫుడ్ కానీ, మీ టైమింగ్స్ ప్రకారం అవసరమైతే ఒక రాత్రి ఉండడానికి నివాసం కానీ మేము అరేంజ్ చేస్తాం కంపెనీ తరఫున. రైట్. అయితే అది కూడా అన్ని సార్లు పూర్తిగా రాను, పోను కూడా మీరే చూసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఒకవేళ మీరు ఈ సైట్ విజిట్ అయిన తర్వాత మీరు ఒక ప్లాట్ బుక్ చేసుకుంటే గనక, ఒక పర్సన్‌కి మేము ఈ రాను, పోను ఖర్చులు కూడా రియంబర్స్ చేస్తాం. సో ఈ ఫెసిలిటీ మేము మీకు అందిస్తాం. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే తప్పకుండా మిమ్మల్ని పిలిచిన వాళ్ళతోటి మాట్లాడండి. సో మేము సైట్ విజిట్స్ అరేంజ్ చేస్తామని చెప్పాం కదా! ఆ సైట్ విజిట్స్ నుంచి కొన్ని మెమోరీస్ మీతో షేర్ చేస్తాం. సో మీరు వచ్చినా కూడా మేము ఇలాగే మీకు అన్నీ చూపించడం జరుగుతుంది. సో మనం మాట్లాడుకున్న ఏబీసీడీ బిల్డింగ్. సో ఈయన దీపక్ గారండి. జియో రియాల్టీకి వన్ ఆఫ్ ది కో ఫౌండర్. సో ఈయన పర్సనల్‌గా పర్యవేక్షించి చాలా మందికి ధొలేరాని పరిచయం చేసి తీసుకువెళ్ళి చూపించడం జరిగింది. వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా ఆయన దగ్గరుండి సమకూర్చడం కోసం ఆయన కూడా శ్రమ తీసుకొని వెళ్తూ ఉంటారు. సో అలా ఆయన వెళ్ళిన సందర్భంలో తీసుకున్న కొన్ని క్లిక్స్ ఇవి. ధొలేరాలో ఏబీసీడీ బిల్డింగ్ కానీ, రెన్యూ అండ్ టాటా పవర్ గురించి మనం మాట్లాడుకున్నాము. మెగా సోలార్ పార్క్ గురించి మాట్లాడుకున్నాము. సో ఇలా వచ్చిన వాళ్ళని బట్టి అవసరమైతే బస్ కూడా అరేంజ్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఒక గ్రూప్ తోటి వెళ్తే కూడా ఇలా అదొక సెలబ్రేషన్ మొమెంట్ లాగా ఉంటూ అట్ ది సేమ్ టైమ్ ప్రాజెక్ట్ గురించి కూడా తెలుసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వెనకాల ఆర్టిఫిషియల్ రివర్ చూడొచ్చు. ఇది మన ప్రాజెక్ట్ బయట. ఈ పిక్చర్ ఏదైతే ఉందో అది ప్రాజెక్ట్ బయట చూస్తారు మీరు. అట్ ది సేమ్ టైమ్ ఆఖరిన కింద రైట్ సైడ్ ఉన్న పిక్చర్ ఏంటంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. అక్కడ రెడీగా ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు పిక్చర్ అది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఎగ్జాక్ట్‌లీ ప్రాజెక్ట్ ముందర. సో ఏదైతే అందరూ నిలబడ్డారో అదే మనం మాట్లాడుకుంటున్న హైవే మీకు ఈ పిక్చర్‌లో కనిపిస్తున్నట్టుగా. అండ్ ఇది లోతల్‌కి వెళ్ళినప్పుడు మీరు ఇందాక వీడియోలో చూసినట్టయితే ఈ రిమైన్స్ ఏదైతే మాట్లాడుకున్నామో అవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో ఇది లోతల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న పిక్చర్స్. సో ఇలా మీరక్కడ ఏమేమైతే మనం మాట్లాడుకున్నామో అవన్నీ మీకు దగ్గరుండి చూపించడం జరుగుతుంది. సో మీరు ఎవరైతే పిలిచారో వాళ్ళతో డిస్కస్ చేయండి. డిస్కస్ చేసిన తర్వాత అవసరమైతే సైట్ విజిట్ ప్లాన్ చేయడం కూడా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు.
సో దట్స్ ఆల్ ఫ్రమ్ అవర్ సైడ్ అండి. చాలా సంతోషంగా ఉంది మీతో ఇవన్నీ షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే www.georealty.in విజిట్ చేయండి. థ్యాంక్ యూ.